జాగ్రత్త గమనించండి. ఇక్కడ బాడీ గార్డ్స్ అంటే ఎవరికి బాడీ గార్డ్స్ వాళ్ళు? ఇందిరాగాంధీ గారికి. ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ ఆవిడ్ని కాపాడాలా చంపాలా? ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. మరి ఎందుకు చంపేశారు? ఏమై ఉంటది? ఇది నేను అనేది ఎప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా క్రిటికల్ అనాలిసిస్ అంటారు, క్రిటికల్ థింకింగ్ ఎప్పుడూ ఉండాలి మనకి. ఇది మనకేంటి, మనకి పేపర్లో వచ్చింది కాబట్టి బాడీ గార్డ్స్ కాల్ చేశారంటున్నాం, కానీ బాడీ గార్డ్స్ ఎందుకు, అసలు బాడీ గార్డ్స్ అని కూడా కాపాడాలి, కానీ ఎందుకు కాల్చారు? ఎస్, దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్. అంటే ఆ బాడీ గార్డ్స్ కాపాడవలసిన వాళ్ళు కాల్ చేశారు, అంటే కాపాడవలసిన, రక్షించాల్సిన వాళ్ళు భక్షించారు, రక్షించాల్సిన వాళ్ళు మనల్ని కాల్ చేసి చంపేశారు. అంటే ఇక్కడ ఏమైంది, ఆ బాడీ గార్డ్స్ లో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. ఏమైంది, వాళ్ళకి రాంగ్ గా, వాళ్ళకి మైండ్ని బ్రెయిన్ వాష్ అంటారు కదా, బ్రెయిన్ వాష్ చేయబడ్డారు వాళ్ళు. అంటే ఏంటి ఇక్కడ? సో సంథింగ్ రాజకీయకరణ నేను మాట్లాడట్లేదు, అంటే దే ఆర్ బ్రెయిన్ వాష్డ్. అంటే నువ్వు ఎవరినైతే కాపాడాలో వాళ్ళని చంపేసి ఉంటే ఇది వ్యతిరేకం కదా. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ మీ శరీరంలో కూడా. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీ శరీరంలో మిమ్మల్ని రక్షించాల్సినటువంటి రక్షణ వ్యవస్థ మీకే వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అర్థమైందా? అసలు ఈ ఇమ్యూనిటీ ఎందుకు డిజార్డర్ అయింది? మిమ్మల్ని రక్షించాలి, అక్కడ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు ఎవరు? సంబడి. ఇక్కడ మీ ఇమ్యూనిటీని బ్రెయిన్ వాష్ ఎవరు చేశారు? అంటే నా లైఫ్ స్టైల్ బాగుండకపోవచ్చు. ఇంకా ఓకే, లైఫ్ స్టైల్లో ఒక మీకు 40 మార్కులు వేస్తారు, ఇంకొక 60 మార్కులకు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే నాతోటి, అంటే మా క్లాస్ ఎట్లాగా నడుస్తుంది అంటే, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి నేను ప్రశ్న అడిగిన వాళ్ళే మళ్ళీ ప్రశ్న వేస్తా ఉంటాను. ఎందుకు అంటే ఎక్కువ తెలుసుకోవడం కోసం, మీ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుందని చెప్పారు. అంతే తప్పించి ఈయన క్వశ్చన్ వేస్తాను, అన్ని క్వశ్చన్లు వేస్తాడు, అన్నీ ఏమన్నా మేము సెంటర్ చేస్తున్నారా, కార్నర్ చేస్తున్నారా, ఇది ఇలా ఎప్పుడు అనుకోకండి. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఇది. యా, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు, మీ ఇమ్యూనిటీ ఎందుకు ఇంపేర్ అయింది? ఎవరు బ్రెయిన్ వాష్ చేశారు? నా లైఫ్ స్టైల్ బాగాలేకపోవచ్చు. వన్ మోర్ థింగ్ అంటే 40 మార్కులు అయిపోయినాయి. లైఫ్ స్టైల్ అంటే 40 మార్కులు వేసాను, 60 మార్కులు ట్రై చేయండి. ఇమ్యూనిటీ పవర్ నాలో వీక్ అయింటుంది. స్ట్రెస్ వల్ల, డయట్ వల్ల ఉందండి. వాణిశ్రీ పాతకాళ్ళు కాదు, కొత్త వాళ్ళతో మాట్లాడిస్తున్నా. ఓకే సార్, ఓకే ఓకే. అంటే అందరిని అడుగుతున్నారు అనుకున్నా సార్. లేదు, ఇంకా అందరిని అడగట్లా, అందరిని అడిగి మీకు ఓపెన్ చెప్తా. సో మిగతా 60% స్ట్రెస్ అమ్మ రమాదేవి గారు. ఆందోళన. వాట్ ఈజ్ ఆందోళన? ఇది కూడా మళ్ళీ వన్ సెకండ్, నేను ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా క్రిటికల్ థింకింగ్ వెళ్ళమంటాను. ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది? దేని గురించి ఆందోళన చెందుతారు మీరు? అంటే మీరుగా మనం దేనికి ఆందోళన చెందుతాం? 2 విషయాలు. ఒకటి, నిన్న గురించి, అరే నేను ఎలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాం. రెండోది, రేపు ఏమవుతుందని భయం. నిన్న గురించి ఏమో ఒక రకమైనటువంటి డిప్రెషన్, రేపు గురించి భయం. ఈ రెండింటిని ఆందోళన అంటారు. నిన్న గురించి రేపు గురించి ఎక్కువసేపు వాటి గురించి ఆలోచిస్తుంటే దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. ఈ ఓవర్ థింకింగ్ వలన మనకి ఎమోషన్స్ డెవలప్ అవుతాయి. ఎమోషన్స్ అంటే 2 రకాలు, ఒకటి పాజిటివ్ అండ్ 2 నెగిటివ్. పాజిటివ్ అంటే దయ, ప్రేమ, ఆర్ద్రత, ఆర్తి, అనురాగం, ఇట్లాంటివి పాజిటివ్ ఎమోషన్స్ అంటాం. మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎమోషన్స్ కి మనం కండిషన్ చేయబడలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. చిన్నప్పటి నుంచి కూడా మనం ఎలా చేయబడ్డంటే, అరే క్లాస్లో అందరికంటే నువ్వే నెంబర్ 1 రావాలి, నేను పెట్టింది ఎవరికి పెట్టకుండా నువ్వు ఒక్కడే తిని ఖాళీ బాక్స్ పెట్టి రావాలి, ఓకేనా? ఎవరితోటి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన తల్లిదండ్రులు ఇచ్చే ప్రాంప్ట్స్ ఎట్లా ఉంటాయంటే, అంత దరిద్రంగా ఉంటే మన కులం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మన కాలనీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇట్లాంటివి కూడా ప్రాంప్ట్స్ తల్లిదండ్రులు ఇస్తారు. ఇది కామన్. దీంతో ఏమైందంటే వాడికి ఎంతసేపు కూడా నెగిటివ్ ప్రాంప్ట్స్ మీరు ఇచ్చారు. ఒక్క నిమిషం బాబు, బయట ఉన్నావు, వస్తున్నాను.
నిమిషం అండి. Ya. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఎనివే, ఈ రకంగా మనం ఏంటంటే మనం నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. భయానికి మార్కులు రాకపోతే అమ్మేమంటుందో, నానేమంటాడు, నేచర్ ఏమంటాడు, సమాజం ఏమంటుంది అనే భయంతో మనం బతుకుతూ ఉంటాం. ఇలాగే మన అన్ని రిలేషన్స్ కూడా నెగిటివ్ ఎమోషన్స్ తోటే ఉంటాయి. అవతల వాడు నా మాట వినాలి అనుకుంటాను, అవతల వాడి మాట మనం వినాలి అనుకోము. నా మాట అవతల వాడు వినాలి అనుకున్నప్పుడే మీకు టెన్షన్ వస్తుంది తప్పించి అవతల వాడి మాట నేను వినాలని టెన్షన్ ఉండదు. ఎస్ బాస్ అనేవాడికి టెన్షన్ ఉండదు. నా మాట విను అంటేనే నీకు టెన్షన్, నీకు టెన్షన్, అవతల టెన్షన్. సో దిస్ ఇస్ వేర్ మన యొక్క ఓవర్ థింకింగ్ వల్ల ఎమోషన్స్, ముఖ్యంగా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఫ్లేర్ అప్ అవుతాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అయిన తర్వాత మీకు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్ వలన మీకు ఒక డిజార్డర్ వస్తుంది. అంటే అప్పటి వరకు 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 130 సార్లు కొట్టుకుంటాం. చూడండి, మన భయం వేసినప్పుడు ఆనందంగా మంచి పుస్తకం చదువుతుంటే 72 సార్లే ఉంటుంది. అలా కాకుండా రేపు ఏమైపోతుందో, రేపు అక్కడికి వెళ్ళాలి, ఏమంటారో ఏమంటారో వెంటనే గుండె 130 సార్లు కొట్టుకుంటాం. దిస్ ఈస్ ద రీజన్. ఓవర్ థింకింగ్, ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ టు డిజార్డర్. డిజార్డర్ కొన్నాళ్ళు పోయిన తర్వాత డిసీజ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా మైండ్ బోర్న్, మైండ్ లో పుడతాయి, శరీరంలో ఎస్టాబ్లిష్ అవుతాయి. పుట్టింది మైండ్ లో, ఆలోచన పుట్టింది ఇక్కడ, ఓవర్ థింకింగ్ ఇక్కడే కదా. ఇక్కడ నుంచి మన కడుపులో గ్యాస్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. రాత్రి నిద్ర పడదు బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. చెమటలు పడతా ఉంటాయి బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదు బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇది డిజార్డర్ కింద మాట్లాడు, తర్వాత డిసీజ్ కింద మాట్లాడు. సో దీన్నే సైకోసొమాటిజం అంటారు. సైకోసొమాటిజం. వాట్ ఈస్ సైకి? సైకి అంటే మైండ్, సోమ అంటే బాడీ. అంటే ఇక్కడ మొదలైంది దీని మీదకి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే దాన్ని సైకోసొమాటిక్ డిజార్డర్ అంటారు. ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, మన సమాజంలో 65 to 75% ఆఫ్ డిసీజెస్ ఆర్ సైకోసొమాటిక్ ఆరిజిన్. బికాస్ ఆఫ్ ఇందా మీరు చెప్పిన 40% లాంగ్ లైఫ్ స్టైల్ అండ్ 60% యువర్ ఓవర్ థింకింగ్. ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. దీన్ని ఓవర్కమ్ అవ్వచ్చు సార్. అసలు ఎందుకు కావాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే. లక్కీగా డిసీజ్ అయితే అవ్వదు, డిజార్డర్ అయితే అవుతుంది. మీరు 1, 2, 3, 4, 5 డిజార్డర్ అయింది, ఆర్డర్లో ఉంది. మీకేం చెప్పాం? 5, 3, 1, 2, 4 పెట్టాం. దీన్ని ఏం చేయాలి? మీరు
సరి చేసుకోండి. మీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో గమనించండి, దాని దగ్గరికి వెళ్ళండి. దానికి మీకు చాలా మార్గాలు ఉన్నాయి. దాంట్లో యోగా ఒకటి. ఎందుకంటే యోగాలో చిత్తవృత్తి నిరోధం, యోగో చిత్తవృత్తి నిరోధం అంటే ఈ చిత్త వృత్తుల్ని నిరోధించేదే యోగా అని చెప్పి 2nd century BCEలో పతంజలి చెప్తారు. అంటే మెయిన్ గా ఈ టార్గెట్స్ అండ్ మైండ్. సో మన ప్రాబ్లం ఎక్కడ ఉంది అనుకున్నాం? మైండ్ లోనే ఉంది. సరిగ్గా ఆయన కూడా అక్కడ టార్గెట్ చిత్తాన్ని అంటే చిత్త వృత్తుల్ని తగ్గించేది, నిరోధించేదే యోగా అన్నాడు. కాబట్టి యోగా ఇది బెస్ట్ ఆన్సర్. సార్ ఇప్పుడు ఈ డిజార్డర్ లో స్కిన్ కి ఎలర్జీ టైప్ వస్తుంది కదా సార్? అన్నిటికీ ఉంది. మీకు ఇది అది నేను 65 to 75% అన్నానంటే మీరు లెక్కేసుకోండి. మీ సోరియాసిస్ నుంచి, మీ ఆస్మా నుంచి, మీ క్యాన్సర్ నుంచి, మీ అల్సర్ నుంచి, మీ రోజు ముక్కు కారుతూ తుమ్ములు రావడం దగ్గర నుంచి, మీ నడు నొప్పి దగ్గర నుంచి, మీ మెడ నొప్పి దగ్గర నుంచి, అర్థమైందా? నేమ్ ఎనీ డిసీజ్ 75% సైకోసోమాటిక్. అందు గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి 75% జబ్బులకి మందులు ఉన్నాయా చెప్పండి నాకు? మీ డయాబెటీస్, మీ హైపర్ టెన్షన్ మందులు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్నాళ్ళు వాడాలి చెప్పండి? డయాబెటీస్ అయితే కంటిన్యూ అంటారు కదా సార్? ఎన్నాళ్ళు? లైఫ్ లాంగ్ అనే పదం మీకు ఎప్పుడు విచిత్రం అనిపించలేదా మీకు? విచిత్రమే సార్. అంటే జబ్బు తగ్గుతున్నట్ట, జబ్బులు మేనేజ్ చేస్తున్నట్ట, ఏం చేస్తున్నట్టు మీరు? కంట్రోల్ చేస్తున్నారు. యు ఆర్ మేనేజింగ్, యు ఆర్ నాట్ క్యూరింగ్, యు ఆర్ నాట్ ట్రీటింగ్. వెరీ సింపుల్ లాజిక్ మనం మిస్ అవ్వట్లా. సింపుల్ లాజిక్ మిస్ అవుట్. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ జీవితాంతం వాడుకోవడం అంటే అసలు ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. దీనికి రూట్ కాజ్ వెతుక్కోవడం మానేసి ఇది ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన ఓ లైట్ కింద వెతుకుతా ఉన్నాడు. ఏంటి సార్ అంటే పర్సు పడిపోయింది అన్నాడు. పర్సు పడిపోయింది నేను వెతికాను. నా తర్వాత ఇంకో 2-4 ఎదురు వచ్చారు. పావుగంట, అరగంట, గంట ఎతికి ఎవరికి కనిపించలేదు. 100 మంది చేత ఎవరికి పర్సు కనిపించలేదు. చివరికి ఒక ఆయన వచ్చి ఆయన అడిగి, ఏమంటే పర్సు పడిపోయిందంటే, సార్ పడిపోయింది కాకపోతే చూడండి సార్, పర్సు లేదు కదా, పడిపోయింది. కరెక్ట్గా ఎక్కడ పడిపోయిందో మీరు గుర్తుందంటే, అక్కడ పడిపోయింది అన్నాడు. అక్కడ పడిపోతే ఇక్కడ వెతుకుతున్నావు ఏంటయ్యా అంటే, అక్కడ చీకటిగా ఉంది కదా సార్, ఇక్కడ లైట్ ఉంది కదా అని వెతుకుతున్నాడు అండి. మీకు అర్థమైందా? పడిపోయింది అక్కడ, వెతికేది ఇక్కడ. జబ్బుకు రూట్ ఏమో అక్కడ ఉంది, మనసులో ఉంది, మీరేమో బాడీని ట్రీట్ చేస్తున్నారు. తగ్గుతుందా? ఇద్దరు దొంగలు ఉన్నారు, మీరు జడ్జి అనుకోండి. మీరు జడ్జి, ఇద్దరు దొంగలు, ఒకడేమో గురువు, ఒకడేమో శిష్యుడు. ఇద్దరు దొంగతనం చేసి దొరికిపోయారు. మీరు శిక్ష ఎవరికి వేస్తారు రమాదేవి గారు? గురువుకా శిష్యుడు? గురువు మామూలు గురువే సార్ నేర్పించింది, గురువుకే వేయాలి. కానీ మన అందరం కూడా శిష్యుడిగా వేస్తాం శిక్ష. మనం ఉన్నతమైన న్యాయస్థానంలో ఉండి శిష్యుడిగా వేస్తాం. శిష్యుడు శరీరం, మైండ్ గురువు ఆడు కదా నేర్పేది నీకు. ఈడు నువ్వు పోతే ఇంకో 100 మంది నేర్పుతాడు గురువు. కాబట్టి నువ్వు గురువుని వదిలేసి, నువ్వు మూల కారణం వదిలేసి, మైండ్ని వదిలేసి నువ్వు శరీరం మీద ట్రీట్ చేసినంత కాలం నీకు జబ్బు తగ్గదు. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. మీ వల్ల మాలాంటి డాక్టర్లు బాగుపడతారు, హాస్పిటల్స్ బాగుపడతాయి, మందుల షాపులు బాగుపడతాయి, మందులు కనిపెట్టిన వాళ్ళు బాగుపడతారు, మందుల కంపెనీలు బాగుపడతాయి. ఓవరాల్గా మీ ఒక్కడి వలన మేమందరం, మా అందరికి మీరు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే దీనివల్ల స్ట్రెస్ తగ్గించుకోవాలి. నాకు తెలియదు నేను అలా చెప్పట్లేదు. నాకు తెలియదు ఏం చేస్తుందో నేను చేసుకున్నాను. నేను లేదని చెప్పేసి. అసలు ఒక్క క్వశ్చన్ సార్, లేదు సార్, మా మరిది వాళ్ళ బాబుకి ఇక స్కిన్ అంతా ఎలర్జీ వచ్చింది. అయితే దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నారు. అయితే అందుకని అడిగాను సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, బాబు ఇప్పుడు మెడిసిన్ MBBS ఫస్ట్ ఇయర్ సార్, అట్లా సెకండ్ ఇయర్ లోనే వచ్చింది. చాలు నారాయణ చైతన్యం చైనా బ్యాచ్ ఒకటి వచ్చిందండి. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలంగాణ అనుకుంటే మేము ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగానే ఒక చైనా అనేది ఒకటి వచ్చింది, ఒక భూతం. ఆ భూతం ఒక జనరేషన్ తినేసింది, గుర్తుపెట్టు, ఒక జనరేషన్ కంప్లీట్ గా నాశనం చేసింది. దానికి తగ్గట్టుగా మన కొంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే అమెరికాకి మనం ఇక్కడ నుంచి స్లేవ్స్, అండర్లైన్ స్లేవ్స్ ని తయారు చేయడానికి విద్యా వ్యవస్థను మార్చేశారు. మెడికల్ కాలేజీల బదులు ఇంజనీరింగ్ కాలేజీలు మొదలెట్టారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడైతే మొదలైందో ఆటోమేటిక్ గా మీరు అమెరికాకి స్లేవ్స్ మొదలు పెట్టారు. ఈ స్లేవ్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటారు. ఈ స్లేవ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, తల్లిదండ్రులు ప్రొడ్యూస్ చేస్తాం, అక్కడ స్లేవ్స్ గా తయారవుతారు. మనం ఎన్నో కళ్ళగంటాం, అక్కడ స్లేవ్స్ ని చైనా బ్యాచ్ తయారు చేస్తారు. చైనా నుంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశం. లేదంటే వాళ్ళు ఎక్కడ పెడితే ఇక్కడ కంపెనీలో 15,000కి 20,000కి మనం ఒక స్లేవరీ బ్యాచ్ ని మనం తయారు చేస్తున్నాం. నేను అందరం కలిసి, ఈ ప్రభుత్వాలు, ఈ చైనా అంటే చైనా దేశం కాస్తామండి, చైనా చైతన్య నారాయణ. ఎస్, నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ క్వశ్చన్. గుడ్ నెక్స్ట్ మార్నింగ్ మన క్లాస్కి వెళ్ళిపోతాం. చెప్పండి. సార్. క్వశ్చన్ కాదు సార్, క్వశ్చన్ కాదు. మనమేమో స్లేవ్స్ తయారు చేస్తున్నాము, ఫిన్లాండ్ ఏమో వరల్డ్ #1 కంట్రీ ఏమో వెనక్కి వచ్చి పుస్తకాల మీద రాయమని చెప్పి మట్టిలో అడగమని చెప్తుంది. అందుగురించి ఫిన్లాండ్ ని అది హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ది లాస్ట్ 6 years కన్స్టిట్యూయెంట్లీ. కన్సెప్టివ్ 5 years నుంచి ఫిన్లాండ్ ఇది హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. ఫిన్లాండ్ అనే పేరు ఎందుకు ఇంత ఉండదు, ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఫిన్లాండ్లో? ఆయన ఫిన్లాండ్ గురించి ఎందుకు మాట్లాడారు నాకు అర్థమైంది, ఎందుకంటే దీని గురించి ఎవరైనా నా బుర్ర వాసిపోయింది చదివాను ఫిన్లాండ్ గురించి. ఫిన్లాండ్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు తెలుసా మీకు? ఒక్క నిమిషం, మీరు ఎవరైనా అడిగితే కానీ అప్పుడు సమాధానం రాదు. జ్యోతి కాదు, శరణ్య వచ్చిందా? శరణ్య ఇంకా బెటర్. శరణ్య ఆరుదే? నో. శిరీష ఆరుదే? శిరీష నెల్లూరు. ఇప్పుడు 5వ క్లాస్ లోపల పిల్లలు 5వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి కెమెరా ఆన్ చేయకపోయినా పర్లేదు, మైక్ ఆన్ చేసుకోండి. 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలు ఉన్న తల్లులు ఎవరైనా ఉంటే చూడండి, తల్లిదండ్రులు. ఏమ్మా ఎవరు లేరా? ఇంకెళ్ళైతే జ్యోతిని అడగాలి. జ్యోతి, వాణిశ్రీని అడగదు. వాణిశ్రీ ఇందా క్వశ్చన్ అడిగావు కాబట్టి, వాణిశ్రీ ఉందా? షీఈస్ దేర్. వాణిశ్రీ బిజీ, వంటకి వెళ్ళిపోయి ఉంటుంది. జ్యోతి మెట్రికులేషన్ లో పెడతారంట సార్. ఇప్పుడు మనం ఎప్పుడు పెడుతున్నాం? మనకి ఎందుకు అడుగుతున్నానంటే ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ ఏమంటే మీరు నేను మనం ఒక ఏజ్ ఉన్నవాళ్ళం కాబట్టి మనం క్వార్టర్లీ రాసాం, గుర్తుపెట్టుకుంటాం. హాఫ్ ఇయర్లీ రాసాం. ప్రీ పబ్లిక్ అని 7th లో రాసాం, 10th లో రాసాం. 7th 10th కరెక్ట్. ప్రీ పబ్లిక్ అన్నాం. అంతకు ముందంతా కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ. తర్వాత మనం కొన్న 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత స్లిప్ టెస్ట్ అని వచ్చింది. జాగ్రత్త చూసండి, స్లిప్ టెస్ట్ నెలకోసారి పెట్టారు. అవునండి. ఇప్పుడు ప్రస్తుత విద్యా వ్యవస్థలో టెస్ట్లు ఎప్పుడు పెడుతున్నారు చెప్పండి. సార్ నేను సార్, మా అబ్బాయి 5th క్లాస్ సార్. ఎవ్రీ వీక్ స్లీప్ టెస్ట్ పెడతారు సార్. అంతే, అసైన్మెంట్లతో పాటు స్లిప్ టెస్ట్లు పెడతారు. కానీ ఫిన్లాండ్ లో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు తెలుసా? అట్ ది పాసింగ్, అంటే వీడు 1వ క్లాస్ నుంచి లాస్ట్ అయితే చదువుతాడు కదా డిగ్రీ, ఆ డిగ్రీలో పెడతాడు ఎగ్జామ్. ఒకటే ఒక ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ పాస్ అయితే వాడు వెళ్ళిపోయినట్టే. అది కరెక్ట్ విద్యా వ్యవస్థ అంటే. అది అసలు ఇంకొక రహస్యం నేను చాలాసార్లు చెప్పాను మా బ్యాచ్లో, మిగతా కొత్తగా ఎవరైనా తెలియకపోతే, ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మన భారతదేశంలో, మన భారతదేశంలో ఎగ్జామినేషన్ లేదు తెలుసా మీకు? చదువు చెప్పింది పంపించేస్తారు, దాన్ని గురుకులం అంటారు. ఉపనయనం చేసేమో స్కూల్ గురుకులాన్ని పంపిస్తారు, గురుకులంలో విద్యా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తారు. అంతే, 12 years చదువుకోవాలి మనం. సో ఇది మన భారతదేశ వ్యవస్థ, ఇది సనాతన భారతీయ సంప్రదాయం. కానీ ఇంగ్లీషులో వచ్చిన తర్వాత
పిల్లలు ఎలా చదువుతున్నారో అని టెస్ట్ చేయడానికి పెట్టినటువంటి పరీక్ష. పిల్లలకు కాదు, టీచర్స్కి. అంటే వీడు చెప్పింది పిల్లలకు అర్థం అవుతుందా లేదా అని టీచర్ని టెస్ట్ చేయడానికి ఇంగ్లీష్ వాళ్ళు పరీక్షలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ అనేది అలా వచ్చింది మన వ్యవస్థలోకి. తర్వాత మనం అందరం తెలివైన వాళ్ళు అయిపోయి, టీచర్లు అందరూ తెలివైన వాళ్ళు అయిపోయి, అబ్బెబ్బే మనకు పరీక్ష ఏంటి అని చెప్పి మెల్లగా మనం బుద్ధిజీవులం కదా, స్వతంత్రం వచ్చేసిన తర్వాత వెంటనే మనం ఈ ఎగ్జామినేషన్ మనకు కాదు పిల్లలు పెట్టేద్దని చెప్పి పిల్లలు పెట్టేశారు. వాళ్ళు సావడతాం. అసలు వాళ్ళకి అన్నీ వచ్చు, వాళ్ళు మీరేం నేర్పాల్సిన పని లేదు, వాళ్ళు అన్నీ వచ్చు. దే హ్యావ్ 100% సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్, దే నో ఎవ్రీథింగ్. మీరు కరెక్ట్గా నేర్పితే వాడికి 3వ సంవత్సరం వచ్చేసరికి 16 భాషలు నేర్పచ్చు. 16 లాంగ్వేజెస్ 3వ సంవత్సరం వచ్చేటప్పుడు నేర్పచ్చు. తెలుసా మీకు? అలాంటి వాడిని పట్టుకుని ABC 1 2 3 A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, ఈ నేర్పారంటే అంటే మీరు స్కూల్లో వేసి పిల్లోడిని నాశనం చేస్తున్నారు. వాటి యొక్క ఇమాజినేషన్, వాడి క్రియేటివిటీ అంతా స్కూల్లో వేసి మనం సర్వనాశనం చేసి సమాధి కట్టేసాం అంతే. ఆ తర్వాత చైనా బ్యాచ్ చెప్పాం, వాళ్ళు ఇంకా స్లేవ్స్ కింద తయారు చేస్తారు. అమెరికాలో ఇప్పుడు కూడా 5, 7 నిండిన తర్వాత స్కూల్లో వేసుకోరు, తీసుకోరు అసలు. అక్కడ ఇండియాలో సారీ, ఇండియా అనకూడదు, తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. థర్డీరా ఇంకా లేట్ చేస్తున్నారండి మీరు. అమ్మో, ఇప్పటి వరకు వేయలేదు స్కూల్లో. ఫస్ట్ ఇయర్ పంపుదామన్నా తీసుకుంటారు సార్ పేమెంట్ చేస్తే. అది ఎందుకు అంటే పిల్లల్ని మనం బట్టెను ఇంట్లో ఉంటే గోల గందరగోళం అని చెప్పేసి స్కూల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నామండి మనం. అరే ఆడ భగవంతుడి స్వరూపం, వాడు సర్వ జ్ఞానం వాళ్ళలో ఉంది, వాడి జ్ఞానాన్ని నుంచి మనం నేర్చుకుందాం, లేదంటే మనం కొద్దిగా వాడి జ్ఞానాన్ని ఎన్హాన్స్ చేద్దామనే ఉద్దేశం ఒక్క తల్లిదండ్రికి లేకపోవడం వల్లే మనం ఈ రోజున ఇలా ఉన్నాం. ఇది ఇందాక నేను మాట్లాడిన ఓవర్ థింకింగ్, నేను రేపంటే భయం, నిన్నంటే ఆందోళన కలగడానికి కారణం ఏంటంటే మన ఓన్ థింకింగ్ ప్యాటర్న్. మన మనసు మనం సరిగ్గా ఉంచుకోలేకపోతుంది. పక్కోడిని చూసి వాడు అమెరికా వెళ్తే మన పిల్లోడిని అమెరికా పంపిద్దాం, పక్కోడు ఇంజనీరింగ్ చదివితే మన పిల్లల్ని కూడా ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకోవడం. అసలు ఆ ఉద్దేశం ఎప్పుడు కనుక్కున్నారా? పిల్లడి ఉద్దేశం ఎప్పుడు కనుక్కుని మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. నాన్న నాకు వద్దు ఆ ఇంజనీరింగ్, నేను చదవను నాన్న, నాకు లెక్కలంటే ఇష్టం లేదు నాన్న, నాకు ఇది కాదు నాన్న, నేను పలానా బొమ్మలు వేసుకుంటానా, బొమ్మలు వేస్తే సంకనాలు పోతారో, నీ రిక్షా కొనిస్తాను, ఇది వాడిని అత్యున్నతమైనటువంటి పరిజ్ఞానం ఉన్నవాడిని మీరు తీసుకెళ్ళి ఇందాక స్కూల్లో వేసినట్టే జీవితంలో కూడా వాడికి అవసరం లేని, వాడికి ఇష్టం లేని, వాడికి ఉపయోగం లేని, ప్రపంచానికి ఉపయోగం లేని ఒక వ్యవస్థలో పడేశారు. ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎవరికైనా ఉపయోగం ఉందండి? ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీ పిల్లోడు సివిల్ చదువుతాడు, అక్కడేమో కంప్యూటర్ మీద కూర్చుంది. కంప్యూటర్కి సివిల్కి సంబంధం ఏంటి? ఆటో క్యాడ్ తప్పించి చెప్పండి నాకు. మెకానికల్ చదువుతాడు, మెకానికల్ చేసి డేటా ఆపరేటర్, డేటా ఎంట్రీ చేస్తూ ఉంటాడు. సంబంధం ఏంటండి? మీరు ఎప్పుడన్నా మనం ఒక్కసారి వీలుగా మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, ఇందాక రూట్ కాజ్ అన్నాను, అదే ఈ రూట్ కాజ్ మనం మర్చిపోతున్నాం. ఈ డిసీజ్కి రూట్ కాజ్ మర్చిపోయి మీరు గురువుకి శిక్షించాల్సింది శిష్యుని శిక్షిస్తున్నారు. ఆ గురువు ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు, శిష్య బృందాన్ని తయారు చేస్తుంది. ఎందుకంటే అమాయకులం కదా మనం. ఇది నా ఆలోచన సరళి, నా ఆవేదన. ఎందుకంటే ఎనీవే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నేను చాలా వెరీ బేసిక్ చెప్తున్నాను. ఒకవేళ దీంట్లో అర్థం కాకపోతే ఆయుర్వేదంలో కానీ లేదా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ మీకు రాకపోతే మళ్ళీ లాస్ట్ లో క్వశ్చన్ చేయండి. రైట్, మళ్ళీ మ్యూట్ చేసేస్తున్నాను. సో మెయిన్గా మీరు జాగ్రత్తగా గమనించండి. మనం వాళ్ళ టాపిక్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ కామన్ స్కిన్ డిజార్డర్స్. దీంట్లో మనం 3 నేర్చుకోవాలి. ఆయుర్వేద అంటే ఏంటి నేర్చుకోవాలి,
కామన్ అంటే ఏంటో నేర్చుకోవాలి, స్కిన్ డిజార్డర్స్ అంటే నేర్చుకోవాలి. ఇందా చెప్పినట్టుగా విడగొట్టాలి. ప్రతి దాన్ని మీకు ఒక పదం వచ్చిందంటే ఇందా జానకి అంటే ఎలా విడగొట్టాము. ఇక్కడ కూడా ఈ హెడ్డింగ్ ఏంటో చూడండి, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. ఫర్ కామన్ అంటే రొటీన్, అంటే కామన్ ఎందుకు పెట్టుకున్నాం అంటే రొటీన్ గా వచ్చే కామన్ అంటే మీరు ఏదో పెద్ద డిసీజ్ తీసుకొచ్చి స్కిన్ క్యాన్సర్ తీసుకొచ్చి దీంట్లో పెడితే కుదరదు. కామన్ గా వచ్చే స్కిన్ డిజార్డర్స్ కి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయుర్వేద. అసలు ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకోకుండా మీరు ఆయుర్వేద మందులు, ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా తప్పులో పప్పులో కాలేసి జారి పడతారు. సో జాగ్రత్తగానండి. ది ఆయుర్వేదిక్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది? టు హెల్త్ ఈజ్ ఏ హోలిస్టిక్ సిస్టమ్ దట్ ఎంఫసైజెస్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ టు ప్రివెంట్ డిసీజ్ అండ్ ప్రమోట్ వెల్బీయింగ్. అసలు ఆయుర్వేదం యొక్క అప్రోచ్ ఏంటి? ఇందా చెప్పే కదండి, మనం మెడికల్ కాలేజీల బదులు ఇంజనీరింగ్ కాలేజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకు అసలు ఇంజనీరింగ్ కాలేజ్ అప్రోచ్ అర్థం కాదు. ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? మెడికల్ కాలేజ్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? మెడికల్ కాలేజ్ డాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తే వాడు సొంతగా ఆలోచిస్తాడు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే స్లేవ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాడి బుర్రనే ముందు కట్ చేసేస్తాం అనుకున్నాం. వాడికి ఆలోచన ముందు బ్రెయిన్ వాష్ చేసేసి ఏం లేదు నువ్వు అమెరికా వెళ్ళాలి, వాడు ఏదో చెప్తే చేయాలి, 10 to 5 వర్క్ చేయాలి అంతే. డాక్టర్ అట్లా కాదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని వెనకేంటి, ముందేంటి, ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, దీని ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇన్ని ఆలోచిస్తాడు. కాబట్టి వాడు ఆలోచించే మెడికల్ కాలేజ్ మనకు వద్దు, ఇంజనీరింగ్ కాలేజీ కాదు. అందుకని ఆయుర్వేద సంథింగ్ ఈ సిస్టమ్, ది హోలిస్టిక్ సిస్టమ్ దట్ ఇంటిగ్రేట్స్ ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్ అండ్ మోర్ ఓవర్ ప్రివెంట్ డిసీజెస్. ఆయుర్వేద మెయిన్ గా ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, రాదర్ దాన్ కంట్రోలింగ్, క్యూరింగ్, ట్రీటింగ్, మేనేజింగ్. ప్రమోట్ వెల్ బీయింగ్, మనిషికి నేను బాగున్నాను అనేటటువంటి ఒక తత్వాన్ని, ఒక ఫీలింగ్ అని తీసుకొచ్చేది ఆయుర్వేదం. సో ఇట్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్స్, అంటే ప్రతి మనిషి తత్వం ఏంటి. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు జాగ్రత్తగా గమనించండి. మీ ఇంట్లో ఏసీ ఉందనుకోండి, రాత్రి పడుకున్నారు, ఆవిడేమో ఏసీ ఎక్కువైపోయింది అంటది, ఈయనేమో ఏసీ లేకపోతే నేను బతకలేను అంటాడు. నువ్వు దొప్పుడు కప్పుకున్నా నేను దొప్పుడు కప్పుకున్నా నువ్వు ఊపిరి ఆడదు అంటది ఆవిడ. ఈయనేమో ఏసీ లేకపోతే నేను చచ్చిపోతానంటాడు. ఇలా ఇది రాదా మీ ఇంట్లో? మీ ఇంటికి 4 గెస్టులు వచ్చారు, 4 గెస్ట్లకి 4 కాఫీనో టీనో ఇచ్చారు. ఒకళ్ళు ఊదుగుందని చెప్పి చల్లారిపోయిన తర్వాత ఒకళ్ళేమో మీరు ఇచ్చిన పని లాగేస్తారు, ఒకళ్ళు మధ్యస్థంగా తాగుతారు. మీరు ఇచ్చింది ఒకటే, రుచికరంగా మీ స్టైల్లో మీరు పెట్టారు, ఒకటే వేడి ఇచ్చారు, అందరికి ఒకే కప్పులో ఇచ్చారు, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. బట్ ముగ్గురు 3 రకాలుగా, నలుగురు 4 రకాలుగా ఎందుకు తాగారు? ఎప్పుడైనా గమనించారు మీరు? దీన్నే తత్వము అంటారు. దీన్ని అర్థం చేసుకున్నది ఆయుర్వేదం. జాగ్రత్త అర్థం చేసుకోండి. దట్ ఇస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. దీని దేహ ప్రకృతి అంటారు. ఈ దేహ ప్రకృతి ప్రకారమే మనిషి బిహేవ్ చేస్తాడు. దీన్ని బట్టి కాదు, బాగుందా బాగోలేదు కదా. అంటే వేడి అనేది కొంతమంది వేడిగా తాగుతారు, కొంతమంది బాగా చల్లగా తాగుతారు, కొంతమంది మధ్యస్థంగా తాగుతారు. దీన్నే తత్వము అంటారు. ఎందుకు ఇలా తాగడని అడిగితే దట్ ఎస్ ఆయుర్వేద ఓన్లీ కెన్ ఆన్సర్. మిగతా సిస్టమ్స్ ఏవి దీన్ని ఆన్సర్ చేయలేదు. అందుకనే దిస్ ఇస్ హోలిస్టిక్ అప్రోచ్. ఇది మైండ్, బాడీ, స్పిరిట్. దీన్ని శరీరంలో దోషాల మీద ఈ తత్వం ఎట్లా ఏర్పడుతున్నాయా వీడికి అంటే, వీడు పుట్టేటప్పుడు వాళ్ళలో వాతం ఎక్కువ, పిత్తం ఎక్కువ, కఫం ఎక్కువ అనేది ఎక్కువ తక్కువ. అంటే పంచభూతాలు మన శరీరంలో వాత, పిత్త, కఫాలుగా ఉంటాయి. మన అందరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాలు మనలో డిఫరెంట్ రేషియోస్ లో ఉంటాయి. అందరిలో పంచభూతాలు ఉంటాయి, బట్ రేషియో డిఫర్స్ and uses personalized diet. Ayurveda always uses personalized diet. ఇందా చెప్పినట్టుగా అందరికి ఒకే ఆహారం ఆయుర్వేదం ఎప్పుడు చెప్పదు. ఆయుర్వేదం వాత కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒకటి, పిత్త కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒకటి, కఫ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒకటి చెప్తుంది. పర్సనలైజ్డ్ డైట్, లైఫ్ స్టైల్ కూడా అంతే. ఇందా లైఫ్ స్టైల్ అని రమాదేవి గారి నోటి పదం వచ్చింది. లైఫ్ స్టైల్ కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకు పడుకున్నాం అనుకోండి, ఒకటి 8 గంటలు పడుకున్నా, మీ పిల్లలు చూడండి 8 గంటలు పడుకున్నా నిద్ర లేవడానికి బద్దకంగా ఉంటారు. ఒకళ్ళు 6ంటికి లేచి కూర్చుంటారు, ఒకళ్ళకి 5 గంటల నిద్ర సరిపోతుంది,
ఒకళ్ళు 6-7 గంటలు సరిపోతుంది, ఒకళ్ళు 8 గంటలు పడుతున్నా సరిపోదు అంటారు. ఎందుకు ఇట్లా? నువ్వు నాలా లేవలేవా అంటే నో, దట్ డిపెండ్స్ అండ్ ద కన్ఫ్యూషన్. తత్వం మీద ఆధారపడి ఉంటుంది లైఫ్ స్టైల్. హెర్బల్ రెమెడీస్ అంటే వీళ్ళు వాడేది హెర్బల్ అంటే ముఖ్యంగా మొక్కల నుంచి వచ్చినటువంటివి, అంటే మనతోటి ఉండేటటువంటి జంతు జాలం, జీవజాలం నుంచి వచ్చినటువంటి వాటి నుంచే మందులు తీసుకుంటాం మనం. ఓకే, టు ప్రాక్టీస్ లైక్ యోగా అండ్ రిస్టోర్ బ్యాలెన్స్ ద ట్రీట్ ఇల్నెస్. ఇల్నెస్ ని ట్రీట్ చేయడానికి బ్యాలెన్స్ అనేది ముఖ్యం అంటాం మనం. త్రూ మెజర్స్ లైక్ డిటాక్సిఫికేషన్, డైట్ మోడిఫికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్. ఇది ఆయుర్వేదం చెప్పారు. బ్రీఫ్ గా ఆయుర్వేదం అంటే ఇదండి. ఆయుర్వేద హోలిస్టిక్. ఇది ప్రతి మనిషిని పురుషం వీక్ష్య ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యునీక్ అని నమ్మేది ఆయుర్వేదం. మీకు నాకు ఒకే మంది ఎవరు. ఉదాహరణ జ్వరం వచ్చింది అనుకోండి, మామూలుగా మనం షాప్కి వెళ్ళి పారాసిటమాల్ వేసేసుకుంటాం. ఆయుర్వేదం అందరికీ పారాసిటమాల్ అనే మందు ఉంటే ఆయన సమానంగా ఇవ్వం మేము. అందరికీ పారాసిటమాల్ ఇవ్వం వస్తుంది, అందరికీ జ్వరం వస్తుంది, అందరికీ పారాసిటమాల్ ఇవ్వం మేము. అందరికీ జ్వరమే కదా, అందరికి పారాసిటమాల్ ఇచ్చండి, మీరు ఎందుకు ఇవ్వట్లేదంటే ఎస్, అరే బాబు నీకు వచ్చిన జబ్బు కాదు మేము చూసేది, ఈ జబ్బు ఎవరికి వచ్చింది వాడిని ట్రీట్ చేయాలి ముందు. ఇది ఆయుర్వేదం. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకొక డౌట్ రాస్తుంది. సో ఆయుర్వేదం లాగే మనకి ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, అలోపతి. అంటే పాపులర్ నవేడేస్. ఏ జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఆపరేషన్ అయినా, ఎమర్జెన్సీ అయినా మనం అలవాటు పడ్డాం. గుర్తుపెట్టుకోండి, అలవాటు పడ్డాము, అలవాటు చేయబడ్డాము అలోపతిక్ సైన్స్. అలోపతిక్ సైన్స్ అంటే మోడర్న్ మెడిసిన్ అంటారు. సో ఈ మోడర్న్ మెడిసిన్ కి ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, దీనికంటే కూడా మీకు నెక్స్ట్ దాంట్లో ఇంకా వివరంగా ఉంటుంది. అలోపతీస్ రిడక్షనిస్ట్ అప్రోచ్. ఆయుర్వేదానికి అప్రోచ్ ఏంటండి? హోలిస్టిక్ అప్రోచ్. అలోపతిక్ అంటే రిడక్షనిస్ట్ అప్రోచ్. వాట్ ఈస్ రిడక్షనిజం? Analyze complex health issues by breaking them into smaller isolated parts to be treated individually. అంటే నీ శరీరం ఎంత ఉంది కదా, నొప్పి ఎక్కడ వచ్చింది? ఇందాక అనుకున్నాం చర్మం మీద వచ్చింది సార్. అంటే చర్మం వేరు, అంటే చర్మానికి మాత్రమే ట్రీట్ చేస్తాం. పన్నుకు వచ్చింది సార్, పన్నుకు మాత్రమే ట్రీట్ చేస్తాం. అంటే దాన్ని మనిషిని ఇండివిజువలైజ్ చేయడం కాదు, పార్టీని సెపరేట్ చేసి. గుండెకి వచ్చింది గుండెకే చేస్తాం, ముక్కుకు వచ్చింది ముక్కుకు మాత్రమే చేస్తాం, కిడ్నీకి వచ్చింది కిడ్నీకి మాత్రమే చేస్తాం, లివర్కి వచ్చింది లివర్కి మాత్రమే చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ రిడక్షనిస్ట్ అప్రోచ్ అంటారు. ఇది సైంటిఫిక్. అంటే 1+1=2 అనేది ఒక లెక్క పెట్టుకుని దాని ప్రకారం వెళ్తారు వాళ్ళు. దీని మీద జోక్ అవుతుంది. జోక్ ఏంటంటే, ఒకసారి ఒక ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్, ఈఎన్టీ డాక్టర్ గారికి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి తలుపు కొట్టాడు. రాత్రి ఎప్పుడో అయింది. తెలిసిన డాక్టర్ గారే కదా, ఈఎన్టీ డాక్టర్ గారు అని చెప్పేసి తలుపు కొడితే, సార్ నమస్కారం అండి, ఏంటి బాబు అంటే, సార్ చెవులో నొప్పి సార్, విపరీతంగా చెవులో నొప్పి వచ్చేస్తుంది సార్, మామూలు భరించలేనంత వచ్చింది సార్ అంటే, ఏ చెవి అన్నారు. సార్ కుడి చెవిలో అన్నారు. అని డాక్టర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి, సారీ నేను ఎడమ చెవి డాక్టర్ని, నాకు కుడి చెవి గురించి ఏమీ తెలియదని పంపించేశారు. ఇది రిడక్షనిజం అంటే. అంటే కుడి చెవికి ఎడమ చెవికి కూడా సెపరేట్ డాక్టర్స్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ రిడక్షనిజం. ఫోకసింగ్ ఆన్ ఏ సింగిల్ డిసీజ్, ఆర్గాన్ ఆర్ ఎ సిమ్టమ్. దిస్ మెథడ్ యూజెస్ టూల్స్ లైక్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే ఫార్మాస్యూటికల్, ఇందా చెప్పినటువంటి ఆయుర్వేదంలో నేచురల్ డ్రగ్స్ ఉంటాయి, దీంట్లో ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఉంటాయి. అండ్ సర్జరీ టు ప్రొవైడ్ టార్గెటెడ్ సిమ్టమ్ బేస్డ్ రిలీఫ్ అండ్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ మెడికల్ అడ్వాన్స్మెంట్. మెడికల్ అడ్వాన్స్మెంట్స్ చాలా జరిగినాయి, కానీ వీళ్ళు సిమ్టమ్ మీద మాత్రమే ట్రీట్ చేస్తారు. హౌఎవర్ దిస్ కెన్ ఓవర్లుక్, అండర్లైన్, this may overlook the complex interactions within the body, potentially leading to side effects, and focus on managing symptoms
rather than addressing the root cause of an illness. సో ఎలోపతి సిస్టంలో రూట్ కాజ్ ఆఫ్ అన్ ఇల్నెస్, ఉదాహరణకు నా లివర్ పాడైందంటే నేను లివర్ గురించి చూస్తున్నాను తప్పించి ఆ లివర్కి సంబంధించినటువంటి మెయిన్ కాజ్ మైండ్లో ఉంటే, ఉదాహరణకి సోరియాసిస్ ఉందండి, ఆర్ క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ చర్మం మీద వచ్చినా, కడుపులో వచ్చినా, ఎక్కడొచ్చినా దాని రూట్ అక్కడ ఉండదు, రూట్ కాజ్ మైండ్లో ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా సైకోసమాటిజం. మీరు మైండ్ని ట్రీట్ చేయకుండా మీకు లివర్ని ట్రీట్ చేస్తే ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది డిఫరెన్స్ మెయిన్గా మనకి అలోపతి సిస్టమ్కి ఆయుర్వేదానికి. సో ది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఆయుర్వేద అండ్ అలోపతిక్ మెడిసిన్ ఈజ్ దేర్ అప్రోచ్ టు హెల్త్ అండ్ వెల్నెస్. Ayurveda is an holistic approach that focuses on the whole person. మనిషి నువ్వేంటి, నీ మనసు ఏంటి, నీ ఇంద్రియాలు ఏంటి, జ్ఞానేంద్రియాలు ఏంటి, కర్మేంద్రియాలు ఏంటి, పంచతన్మాత్రలు అంటే ఏంటి, నీ పంచభూతాలు అంటే ఏంటి, వీటన్నిటిని దీని మీద ఎలా మనసు అంటే ఏంటి, వీటన్నిటి మీద యాక్ట్ చేస్తుంది. వైల్ అలోపతిక్ మెడిసిన్ ఈజ్ రిడక్షనిస్ట్ అప్రోచ్ దట్ ఫోకసెస్ ఆన్ స్పెసిఫిక్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్. స్పెసిఫిక్ ఇలాగే వెళ్ళిపోరు. ఉదాహరణకి మా చిన్నప్పుడు గుర్రాలు ఉండే, ఆ సాధారణ మీరు గుర్రాలు చూడండి, గుర్రబళ్ళకి ఒకటి ఇది కడతారు, ఏది కళ్ళకు గంతలు అంటారు. కళ్ళకు గంతలు కడితే వాడు ఎదురుగుండా కనిపించింది వెళ్తుంది. మా చిన్నప్పుడు మా ఊర్లోంచి రైల్వే స్టేషన్కి గుర్రబళ్ళు ఉండే. ఆ గుర్రబడి పొరపాటున మేము రైల్వే స్టేషన్ కాకుండా మేము వేరే ఊరు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఆ రైల్వే స్టేషన్ దాటి వేరే ఊరు ఉంటుంది. ఆ ఊరు వెళ్దామంటే ఊరు వెళ్ళేది కాదు, ఆ గుర్రం ఈ రైల్వే స్టేషన్కే తీసుకెళ్ళిపోయింది. సేమ్ ఈ మెడికల్ సిస్టమ్ కూడా ఇది. దానికి తెలిసిన రూట్లోనే, సార్ లివర్కు ప్రాబ్లం వచ్చింది కాదు సార్, దానికి నో అయ్యా నేను ఎవరి గురించి చూస్తాను. ఇందా చెప్పినట్టుగా నేను రైట్ ఇయర్ గురించి చూస్తాను, లెఫ్ట్ ఇయర్ గురించి చూడను. నేను విమర్శనాత్మకంగా మాట్లాడట్లేదు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మీరు ఆలోచించండి. తెలిసిన వాళ్ళు చెప్పట్లేదు. ఆయుర్వేదం అంటే మీరు నాకు హోమ్ రెమెడీస్ చెప్పండి అంటారు. మీరు ఎప్పుడు నాకు వచ్చిన తలనొప్పి, ఆయుర్వేదం డాక్టర్లు అందరూ కూడా యూట్యూబ్లో మాట్లాడినా, స్టేజ్ మీద మాట్లాడినా, పేపర్లో రాసినా హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడతారు తప్పి, అరే నీది పిత్తం రా, నీది వాతం రా, నీది కఫం రా, నీ తత్వానికి ఇదిరా, నీ మనసును కంట్రోల్ చేసుకోరని ఒక్క డాక్టర్ చెప్పినా నేను చూడ. ప్రతి వాడు కూడా ఏముందమ్మా, జీలకర్ర తీసుకో, ఆముదం తీసుకో, లేదంటే జీలకర్రలో ఉప్పు కలుపు, జీలకర్రలో పంచదార కలుపు, మట్టి కలుపు, మశానం కలుపు, ఇవి ట్రీట్మెంట్ చెప్తారు తప్పించి ఒక ప్రాపర్గా ఎడ్యుకేట్ చేద్దాం ప్రజల్ని. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఎడ్యుకేట్ చేయబడ్డానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అలా వదిలేసి నీకు వచ్చింది చెప్తానంటే జనాలు అలాగే కోరుకుంటున్నారని చెప్తాను జాగ్రత్తగానండి. నేను చాలా టీవీ ఛానల్స్కి వెళ్ళి నేను చూశాను, అన్నీ చూశాను. వాళ్ళు ఏం చెప్తారంటే జనాలకి ఇది ఇష్టపడుతున్నారని అంట. నేనేమో కూడా చెప్తే జనాలకి ఇది ఇష్టపడితే సరే అని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను. అందుకే నేను ఇంటర్వ్యూస్ అది ఇవాళ నేను, ఎందుకంటే జనాలకి జనరంజకంగా మాట్లాడడం, జనాలకి ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా ఇవ్వడం అనేది సిస్టమ్ అలా ఒప్పుకోదు. అది కరెక్ట్ సిస్టమ్ కాదు. తాత్కాలికంగా రెమెడీ అంటే ఇంజనీరింగ్ చదివించిన పిల్లాడు, ఆడు 10 సంవత్సరాల తర్వాత జుట్టు అంతా ఊడిపోద్ది, ఆడికి అంత బొజ్జు వస్తుంది, 30 ఏళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, 25 ఏళ్ళకి ఆడికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేసి ఉంటుంది, బీపీ ఆటోమేటిక్గా ఉంటుంది, నడవలు మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పి, మెడ నొప్పి. 30 సంవత్సరాలకి పిల్లలు పుట్టరు. ఎందుకంటే వాడి సెక్స్ అంటే తెలియదు, వాడికి సెక్స్ తెలుసు, శృంగారం తెలియదు వాడికి. ఎందుకంటే వాడికి అవసరం లేదు, శృంగారం అనేది అవసరం లేదు, ఎదురు చూపులు అనేది అవసరం లేదు. విరహం అంటే ఆడికి అసలు ఈ జనరేషన్కి విరహం అనే పదం ఒకసారి అడిగి చూడండి మీ పిల్లల్ని ఎవరినైనా, విరహం అంటే ఏంటి అని అడగండి 30 సంవత్సరాల పిల్లల్ని. నో బడీ నోస్ వాట్ ఈస్ విరహం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫోన్లో వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎదురు చూపులు అడగండి, ఎదురు చూపు అంటే ఏంటని అడగండి. నీ భోజనం ఇంటికి వచ్చేస్తుంటే, నీకు అమ్మాయి కావస్తే అమ్మాయి, అబ్బాయి కావస్తే అబ్బాయి కూడా ఇంటికి వచ్చేస్తుంటే ఇంకా నీకు విరహం ఏం తెలుస్తుంది అయ్యా? ఎందుకు నీకు? అందుకని 30 ఏళ్ళకి వాళ్ళ జీవితం అంతా అయిపోతుంది. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితం లేదు ఇంకా వాళ్ళకి. ఏముంది అంతే, రొటీన్ సినిమాలు చూసుకోవడం అంతే, మందు తాగడం, పార్టీలు చేసుకోవడం ఇంతే. లైఫ్ అంటే ఇదా?
ఇదేనా మనం పిల్లలకు నేర్పుతున్నాం? ఆలోచించండి ఒకసారి. దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్. ఇందువల్ల డిసీజెస్ వస్తున్నాయి. ఇది అర్థం చేసుకోవట్లేదు మనం. రాత్రి తెల్లవాళ్ళు పడుకుని నేను మెలుగుగా 3 గంటలకు 4 గంటలకు పిల్లలు పడుకుంటే వాళ్ళకి జబ్బులు రాకుండా జుట్టు ఊడిపోకుండా ఉంటే ఎలా ఉంటుందండి? నా వయసు ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోవడం అంటే మనకు తెలుసా? మనం చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు చదువుకున్న ఇంజనీరింగ్ వచ్చేసరికి జుట్టు ఊడిపోతుంది, జుట్టు తెరబడిపోతుంది. రీజన్ ఏంటి చెప్పండి? మరి మీ తల్లిదండ్రులకు లేదు, మీకు లేదు, మీ పిల్లలకి ఎలా వచ్చింది అంటే ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. స్ట్రెస్. ఈ చైనా మన పాలకులు మెయిన్. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. సో నెక్స్ట్ మనం ఆయుర్వేదంలోకి వెళ్ళేసరికి అసలు ఆయుర్వేదం ఎట్లా చూస్తుంది. సో జాగ్రత్త గమనిస్తే ఆయుర్వేదం చర్మాన్ని 7 లేయర్స్ కింద తీసుకుంది. 7 లేయర్స్. అర్థమవుతుందా మీకు? చర్మం అంటే మనం ఏంటంటే పైన ఊరికి చర్మం కదా అనుకుంటున్నాం, కానీ అలా ఆయుర్వేదం అలా తీసుకోదు. అందు గురించి ప్రత్యేకించి ఓ బొమ్మ, దానికి మళ్ళీ పేర్లు, దానికి రంగులు కలిపి వేసుకున్న బొమ్మను నేను తీసుకోవడం కారణం ఏంటంటే ఆయుర్వేదం అంటే స్కిన్ మీద రాదురా నాన్న, ముందు మనసులో వస్తుంది, తర్వాత స్కిన్ మీద అది ప్రభావం చూపిస్తుంది. అలాంటి స్కిన్ గురించి తెలుసుకోవాలంటే స్కిన్ అనేది 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్. ఒకటి ఫస్ట్ లేయర్ అవభాసిని. అవభాసిని ఏం చేస్తున్నది? సర్ఫేస్ బ్లెమిషింగ్. అంటే మనకి చూడండి, కొంతమంది ముఖం చూస్తే చాలా ప్రభ అంటే ఒక రకమైన వెలుగు ఉంటుంది. గ్లో అంట, యాక్చువల్గా గ్లో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది అవభాసిని. అవభాసిని లేయర్ బాగుంటే వాళ్ళకి గ్లో బాగుంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ అవభాసిని బాగుండాలంటే ఏంటో మళ్ళీ నా తర్వాత కూడా నేను చెప్పకపోతే లాస్ట్లో నన్ను అడగండి. ఓకే. అవభాసిని తర్వాత ఇట్ రిఫ్లెక్ట్స్ కాంప్లెక్షన్ అండ్ రేడియన్స్ చెప్పాను కదా, గ్లో. రెండోది లోహితం అంటే దానికి ఏముంటారు? ఇట్ ఫంక్షన్స్, గవర్న్స్ మాయిశ్చర్, స్వెట్, సీబమ్, హెయిర్ ఫాలికల్స్. ఈ రెండో లేయర్లో, లోహితం అనేటటువంటి లేయర్లో మనకి చర్మం మృదువుగా, అంటే ఇందాక గ్లో, రెండోది మృదుత్వం. గ్లో వేరు, మృదుత్వం వేరు. ఈ మృదువుగా ఉందా, ఈ అసలు జిడ్డుగా ఉందా, ఓకే, చెమటలు పడుతున్నాయా, హెయిర్ ఫాలికల్స్ దీంట్లో ఉన్నాయా అనేది లోహితం. రెండోది. ఒకటి అవభాసిని, 2 లోహితం, 3 శ్వేత. శ్వేత అనేది ఏంటంటే మీకు ఇలా ముట్టుకుని అంటే మన స్పర్శ తెలుస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ శ్వేత. అంటే నర్వస్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది. శ్వేత అనేటువంటి 3వ లేయర్లో. ఇట్ గవర్న్స్ మాయిశ్చర్, స్వెట్, సీబమ్, హెయిర్ ఫాలికల్స్ ఎట్సెట్రా. అండ్ ది సెన్సేషన్ ఏంటంటే శ్వేత. నాలుగోది ఏంటి? వేదిని. వాట్ ఈస్ వేదిని? హౌసెస్ సెన్సరీ నర్వ్స్. ఇది కూడా వేదినిలో కూడా నర్వ్స్ ఉంటాయి. హౌసెస్ సెన్సరీ నర్వ్స్ ఇంబ్యాలెన్స్, స్కేలింగ్ అనుకుంది. సో వేదిని తర్వాత రోహిణి అనేది ఏంటంటే యాంకర్స్ టు మజిల్ ఇంబ్యాలెన్స్ డీప్ సిస్ట్స్ ఫంక్షన్ యాంకర్స్ టు మజిల్. అంటే చర్మం కింద మజిల్ ఉంటుంది. ఈ మజిల్ కి పైన ఉన్నది రోహిణి. చూడండి, అవభాసిని, లోహిత, శ్వేత, వేదిని, రోహిణి. దీన్ని సంస్కృతిలో త్వక్, ఆయుర్వేదంలో త్వక్ అంటారు. సో బట్ ఇందాక చదువుకున్న ఎలోపతిలో ఏమంటారంటే ఇది 3 రకాలు ఉంటుంది. ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ హైపోడెర్మిస్. సో ఈ రకంగా మనకి మూడు ఉంటాయి. దిస్ ఇస్ ఎపిడెర్మిస్, పైన ఉన్నది. ఈ పైన ఇదనమాట ఎపిడెర్మిస్ అంటారు. రెండోది డెర్మిస్, దీన్ని హైపోడెర్మిస్. సో ఈ 3 అంటే ఆయుర్వేదం 7 చెప్పింది, ఎలోపతి 3 చెప్పింది. సో కాబట్టి మీరు డెప్త్ అర్థం చేసుకోండి. సో 7 లేయర్స్ లో చెప్పిన దాన్ని, ఓకే. సో 7 లేయర్స్ ని మనం
ఓకే, కాస్త బుర్ర పెట్టాలి వచ్చిన వాళ్ళు. అసలు ఎలోపతి 3 చెప్పింది, ఆయుర్వేదం 7 చెప్పింది, 7టికి 3టికి సంబంధం ఏంటి అనుకుంటే ఈ రకంగా మీరు ఫస్ట్ 4 కాదు 5 వరకు, ఫస్ట్ 4 ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ కదా. ఫస్ట్ 4 ఎపిడెర్మిస్ అని చెప్పారు వాళ్ళు. కానీ ఎపిడెర్మిస్ మన వాళ్ళు ఆయుర్వేదంలో 4 కింద విభజించారు. అండ్ వాట్ ఈస్ పంచమి అండ్ సప్తమిని వీళ్ళు డెర్మిస్ కింద చెప్పారు. పంచమి అండ్ షష్ఠి అంటే 5, 6. ఏడోది హైపోడెర్మిస్ కింద చెప్పారు. అంటే ఆయుర్వేదంలో దీంట్లో మార్కులు ఎక్కువ పడతాయి. జాతకాలు వచ్చింది వాళ్ళు 3 గమనించారు, ఆయుర్వేదంలో 7 లేయర్స్ గమనించారు. అంటే లేయర్కి ట్రీట్మెంట్ మారిపోతుంది. ఉదాహరణ గ్లో కావాలనుకోండి, గ్లోకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు గ్లో కాదు నాకు మాయిశ్చర్ కావాలనుకోండి, వేరే ట్రీట్మెంట్ మారిపోతుంది. లేదు నాకు స్కిన్ డీప్గా మాంసం దగ్గర వరకు నాకు వెళ్ళాలి అంటే మళ్ళీ ట్రీట్మెంట్ మారిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. అంతే తప్పించి అన్నిటికీ బయటికి రాసేసే కాదు. సో ఆయుర్వేద వ్యూస్ స్కిన్ యాజ్ ఎ మిర్రర్ ఆర్ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. స్కిన్ బట్టి నీ ఇంటర్నల్ హెల్త్ ఎట్లా ఉందో మనం చెప్పచ్చు. అండ్ బ్యాలెన్సెస్ ద 3 governing energies, doshas, vata, pitta, kapha. A healthy complexion, skin care in Ayurveda is a holistic approach involving diet, lifestyle adjustments, and natural herbal remedies tailored to an individual's unique constitution. ఇందా చెప్పినట్టుగా ప్రతి మనిషికి డిఫరెంట్ గా మందులు ఉంటాయి. ఒకే డిసీజ్ అన్నా కూడా ప్రతి మనిషికి మారిపోతాయి. అర్థమైందా? ఆయుర్వేదం స్కిన్ ని ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి ఒక మిర్రర్ కింద వస్తుంది. So the Ayurvedic view of skin types, Ayurveda classifies skin based on the dominant dosha, each requiring specific care. సో ఉదాహరణకి మీరు వాత, పిత్త, కఫ. ఒకవేళ మీలో ఎవరైనా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు వాతమా, పిత్తమా, కఫ అలా తెలుసుకోవాలంటే మాత్రం సో ఒకసారి నాకు ఇప్పుడే కామెంట్స్ లో పెట్టేస్తే మీకు ఒక క్విజ్ ఒకటి పంపిస్తాను. ఆ క్విజ్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెగ్యులర్ క్లాస్కి వచ్చేవాళ్ళు అంటే క్విజ్ దాంట్లో పెట్టండి. మీరు ఆ క్విజ్లో ఆన్సర్ చేసేస్తే మీరు వాతమా, పిత్తమా, కఫ తెలిసిపోతుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీరు లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాత స్కిన్ ఇస్ డ్రై. సాధారణంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాత కింద వస్తారు. క్యారెక్టరైజ్డ్ యాజ్ థిన్, డ్రై, ఫైన్ పోర్డ్ అండ్ ప్రోన్ టు రింకిల్స్ అండ్ ఫ్లేకినెస్. ఎవరికైతే చర్మం పెళుసులుగా ఉండి డ్రైగా ఉండి త్వరగా మడతలు పడిపోతుందో వాళ్ళు వాతా బాడీ అని తెలుసుకోవాలి. ఇట్ రిక్వైర్స్ డీప్ నరిష్మెంట్. ఒకవేళ మీరు వాతా బాడీ ఉంటే డీప్ నరిష్మెంట్ కావాలి, పై పోతలు సరిపోవు. అండ్ హైడ్రేషన్ యూజింగ్ రిచ్ వార్మింగ్ ఆయిల్స్ లైక్ సెసమి ఆర్ ఆల్మండ్ ఆయిల్. ఒకవేళ మీరు వాతం అని మీరు తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా మీ శరీరానికి సెసమి ఆయిల్ అంటే తిల తైలం అంటే నువ్వుల నూనె వాడుకోవాలి మీరు వాతా బాడీ అయితే. అండ్ పిత్త, దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్. వాత చెప్పాం అది డ్రై స్కిన్ ఉంటుంది. పిత్త స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్, క్యారెక్టరైజ్డ్ బై యాజ్ సెన్సిటివ్, వార్మ్, ఫెయిర్ అండ్ ప్రోన్ టు ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, ఎక్నే అండ్ సన్ సెన్సిటివిటీ. ఉదాహరణకి కొంతమంది ఎండ అంటే అస్సలు పడదు, ఎండలోకి వెళ్ళినా వాళ్ళకి మంట వచ్చినట్టు ఉంటుంది. అంటే వాళ్ళ చర్మాన్ని మనం ముట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటుంది వాళ్ళ బాడీ. దట్ ఇస్ పిత్త. అండ్ సాధారణంగా పిత్త కాంప్లెక్షన్ అంతా కూడా కొద్దిగా బ్రైట్ కలర్లో ఉంటుంది. అండ్ ప్రోన్ టు ఇన్ఫ్లమేషన్. ఈ చర్మానికి సంబంధించినటువంటి డిజార్డర్స్ కాదు, డిసీజెస్ ఇందాక చెప్పినటువంటి ఎలర్జీ లాంటివి పిత్త వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. రెడ్నెస్, ఊరికి ఏర్పడిపోతుంది వాళ్ళకి. యాక్నే, మనకి పింపుల్స్ అంటాం కదా, పింపుల్స్ ఎక్కువగా వచ్చినాయంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పిత్త టైప్. సో బెనిఫిట్స్, కూలింగ్ అండ్ calming ingredients and routines such as aloe vera,
అండ్ శాండిల్వుడ్. వీళ్ళకి శాండిల్వుడ్ తో తయారు చేసిన ఆయిల్ కానీ అలోవెరాతో చేసేసినటువంటి మనం అలోవెరాతో చేసినటువంటి మీన్ అప్లికేషన్స్ ఆర్ ఆయిల్స్ వీళ్ళు బాగా ఉపయోగపడతాయి. వాతావరణకి డెఫినెట్ గా యూ హ్యావ్ టు యూజ్ తిలతైల. అండ్ కఫా ఉన్నారు. కఫా ఇస్ ఆయిలీ అండ్ ఆల్వేస్ ఆ స్కిన్ ఎప్పుడు కూడా ఆయిలీగా అలా ముట్టుకుంటే జారిపోతా ఉంటుంది వాళ్ళది ఆయిల్. క్యారెక్టరైజ్డ్ యాజ్ థిక్, ఆయిలీ అండ్ కూల్ టు ద టచ్. మీరు ముట్టుకున్నారు అనుకోండి వాళ్ళ చర్మం ఎప్పుడు చల్లగా ఉంటుంది. చర్మం చల్లగా ఉందంటే చర్మం మృదువుగా చల్లగా, అంటే చల్లగా వాతావరణంలో ఉంటుంది, కానీ ఎక్కువ మృదువుగా జారిపోతూ ఆయిలీగా చల్లగా ఉంటే వాళ్ళు కఫా అని అర్థం. అండ్ కూల్ టు ది టచ్, ఇట్ ఈస్ ప్రోన్ టు క్లాగ్డ్ పోర్స్, ఎక్సెసివ్ ఆయిలీనెస్ అండ్ సిస్టిక్ యాక్నే. కొంతమందికి యాక్నే అనేది పింపుల్స్ అనేవి పైన ఉంటాయి, కొంతమందికి ఇంత ఇంత పెద్ద వచ్చేస్తూ ఉంటాయి. అవి బయటికి ఎంత ఉందో లోపలికి దాని 3 రెట్లు ఉంటాయి. ఇదంతా కూడా కఫా. ఇట్ థ్రైవ్స్ అండ్ డిటాక్సిఫికేషన్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ డీప్ క్లిన్సింగ్ అండ్ లైట్ ఆస్ట్రింజెంట్ ప్రొడక్ట్స్. వీళ్ళకి కఫా వాళ్ళకి స్కిన్ డిసీజెస్ ఉంటే మాత్రం వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు పంచకర్మ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. డీప్ క్లిన్సింగ్ కావాలి, డిటాక్సిఫికేషన్ రెగ్యులర్గా డిటాక్సిఫై చేసుకుంటూ ఉండాలి కఫా వాళ్ళు. అండ్ పైకి ఆస్ట్రింజెంట్ అంటే పైకి రాసుకునేవన్నీ కూడా వీళ్ళకి చూడండి. ఆస్ట్రింజెంట్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే పీల్చుకునేవి. వాతం వాళ్ళకేమో ఎక్కువ ఇచ్చే ఆయిలీగా ఉండాలి, కఫా వాళ్ళకి పీల్చుకునే ఆస్ట్రింజెంట్. ఆస్ట్రింజెంట్ అంటే యాక్చువల్ చెప్పాలంటే నోటి మీద వేసుకుంటే మనకు చూడండి కరక్కాయ తిన్నారు అనుకోండి, కరక్కాయ నాలుగు ఇలా లాగినట్టు ఉంటుంది కదా, అంటే నీరంతా లాగేసినట్టు ఉంటుంది. ఇట్లాంటి ఒక రకంగా కషాయం అంటే అలాగే కషాయం కదా, వగర్. ఆస్ట్రింజెంట్ అంటే యాక్చువల్గా వగరుగా ఉండేటటువంటి పదార్థాలు చేసినటువంటి లేపాలు కానీ వీళ్ళకి రాయాలి. ఇది బేసిక్ అనమాట. సో ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ ఫోకసెస్ ఆన్ బోత్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ బ్యాలెన్స్. గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేదం ఎప్పుడూ కూడా స్కిన్ డిసీజ్ స్కిన్ లా చూడదు. లోపల కింద చెప్పే మైండ్, స్పిరిట్, యువర్ ఎమోషన్స్ అన్నిటిని బట్టి మీ స్కిన్ డిసీజ్ వస్తుందని ఆయుర్వేదం నమ్ముతుంది. కేవలం స్కిన్ అంటే స్కిన్కి చూడడం. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తాం, బట్ ఇంటర్నల్ బ్యాలెన్స్, వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ సో అభ్యంగ ఏంటంటే ఏం చేస్తారు మీరు అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ అభ్యంగ. అభ్యంగం అంటే డైలీ సెల్ఫ్ మసాజ్ విత్ వార్మ్ మెడికేటెడ్ ఆయిల్స్. రోజు అభ్యంగం ఆచరే నిత్యం. అభ్యంగం అనేది రెగ్యులర్గా చేయాలండి, నిత్యం, ఎవ్రీడే, ఆర్ అట్లీస్ట్ తక్కువ వారానికి ఒకసారి కూడా ప్రతి వ్యక్తి చర్మం ఎవరికైతే ఉందో ఆ వ్యక్తి ప్రతి వారానికి ఒకసారి మినిమం, ఎవ్రీడే రాస్తే మరీ మంచిది. వారానికి ఒకసారి అనేది మొత్తం శరీరం అంతా వామ్ గోరువెచ్చటి మెడికేటెడ్ ఆయిల్ రాసుకోవాలి. ఒకవేళ మీ స్కిన్ బాగా కేర్ తీసుకుంటుంటే మాత్రం మీరు కుంకుమాది తైలం అనేది బజార్లో దొరుకుతుంది, దాన్ని రాసుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఏంటి? అభ్యంగం వలన శరీరం రోజు మసాజ్ చేసుకోవడం వల్ల ఇట్ బూస్ట్ సర్క్యులేషన్, రిమూవ్స్ టాక్సిన్స్, డీప్లీ మాయిశ్చరైజెస్ అండ్ కామ్స్ ది నర్వస్ సిస్టమ్. ఈ రెగ్యులర్గా మీరు శరీరాన్ని ఆయిల్ మసాజ్ చేయించుకుంటూ ఉంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్, డైలీ అయితే మరీ మంచిది. ఇట్ బూస్ట్ సర్క్యులేషన్, మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, టాక్సిన్స్ ఉన్నట్టు బయటికి పోతాయి అండ్ మాయిశ్చరైజ్ అవుతుంది శరీరం అంతా కూడా, అండ్ నర్వస్ సిస్టమ్ కూడా కామ్ డౌన్ అవుతుంది. రెండోది ఉద్వర్తన. ఉద్వర్తన అంటే మీకు ఇదంతా గుర్తుంటే మీకు బాల్యం గుర్తు రావాలి. ఏ న్యాచురల్ బాడీ అండ్ ఫేస్ స్క్రబ్ మేడ్ ఫ్రమ్ హెర్బల్ పౌడర్స్. చిన్నప్పుడు చూడండి, మనకి పండుగ వచ్చింది, పుట్టినరోజు వచ్చినాయి, ఏం చేసేవాళ్ళు? నానమ్మలో పట్టుకుని కూర్చోబెట్టి వాళ్ళంతా వేడి నూనె రాసి తర్వాత నలుగు పిండి పెట్టి తోమేవాళ్ళు, అండ్లో కాస్త నిలబడమనే వాళ్ళు తోమేవాళ్ళు. దిస్ కాల్డ్ ఉద్వర్తన ఆర్ ఉద్ఘర్షణ. అంటే గట్టిగా నలుగు పిండితోటి గట్టిగా నొక్కి రాయడం అనమాట. ఇది ఏం చేస్తుందంటే జెంట్లీ ఎక్స్ఫోలియేట్స్
డెడ్ స్కిన్ సెల్స్ ఈలాగ ఉద్వర్తన ఉద్ఘర్షణ నలుగు పెట్టుకోవడం వల్ల స్కిన్ గుర్తుపెట్టుకోండి, ప్రతి స్కిన్ సెల్ కనీసం వారం రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి చచ్చిపోతుంది. అంటే స్కిన్ చాలా మీరు స్నానం చేస్తే పోలేదు, డీప్ గా ఉండే పోవాలంటే దాన్ని తప్పనిసరిగా ఈ ఉద్వర్తన ఉద్ఘర్షణ నలుగు పిండితో చేస్తేనే. అండ్ బ్రైటన్స్ ద కాంప్లెక్షన్, మీ శరీరం కొద్దిగా కాంప్లెక్స్ గా రావాలంటే ఈ ఉద్ఘర్షణ చాలా ఇంపార్టెంట్. సో మూడోది లేపం. లేపం అంటే తెలుసు, లేపనం పైపోతలు. అప్లికేషన్ ఆఫ్ హెర్బల్ పేస్ట్ ఆర్ ఫేస్ ప్యాక్స్. ఎగ్జాంపుల్, a mix of sandalwood, turmeric and rose water to address specific concerns like acne or pigmentation. చర్మం మీద నల్లటి మచ్చలు ఉన్నాయి, నాకు ఎక్నే ఉంది, సో పింపుల్స్ ఉన్నాయి, అక్కడక్కడ మొంగు మచ్చలు లాంటివి ఉన్నాయి. యా, అప్లై మిక్స్ ఆఫ్ శాండల్వుడ్, టర్మరిక్ అండ్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకో. ప్రొవైడ్స్ నరిష్మెంట్, రిడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ అండ్ అదర్ హీలింగ్ యాక్షన్స్. లేపం అంటే సో ఇందా చెప్పాను, ఇంకా డీప్ రూటెడ్ గా ఉన్నాయి. మీరు కఫ ప్రకృతి అనుకోండి, మీకు డీప్ రూటెడ్ గా ఉంటాయి. ఈ డీప్ రూటెడ్ గా ఉన్న కనీసం 3 నెలల నుంచి 4 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరాన్ని 3 భాగాలు 3 కాలాలు చేశారు కదా, 3 కాలానికి ఈ కాలం. ఇప్పుడు ఉదాహరణకి మనం చూడండి, ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు మనం శీతాకాలానికి ఎంటర్ అవుతున్నాం. ఇలా ఎంటర్ అయ్యే కాలంలో పంచకర్మ చేయించుకోవాలి. శీతాకాలం అయిపోయిన తర్వాత మనకి ఫిబ్రవరి మార్చిలో వేసవకాలం ఎంటర్ అవుతుంది, అప్పుడు పంచకర్మ చేయించుకోవాలి. తర్వాత వేసవకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టు ఉంటుంది, అది వర్షాకాలం మొదలవుతుంది, అప్పుడు పంచకర్మ. అంటే కాలాలు, ఋతు సంధి అంటారు. ఋతు సంధుల మధ్యలో, ఋతువు అంటే కాలం కాదు, ఋతువు అంటే ఎవ్రీ 2 monthsకి ఒక ఋతువు. కానీ మనం కాలాల కింద తీసుకుంటే అంటే 6 సార్లు చేయించుకోవాలి. ఋతువులు అయితే మనం చేయించుకోలేం కాబట్టి కనీసం కాలం మార్పు చెందినప్పుడు ఆ మధ్యలో సంధి 15 days ఇటు 15 days అటు మధ్యలో ఆ కాలంలో మీరు పంచకర్మ చేయించుకుంటే ఇట్ ఎలిమినేట్స్ డీప్ సీటెడ్ టాక్సిన్స్ అండ్ హెల్ప్స్ రెస్టోర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ అండ్ మైండ్. మీరు పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకుంటే అది శరీరంలో డీప్ రూటెడ్, ఇందాక అనుకున్నాం కదా, స్కిన్ లో డిజార్డర్స్ అన్ని కూడా డీప్ రూటెడ్ మైండ్ లోంచి వస్తాయి. ఆ మైండ్ లోంచి పోవాలంటే పంచకర్మ చేయించుకోవాలి. అండ్ బాడీలో డీప్ రూటెడ్ గా ఉన్నవి కూడా బయటికి పోతాయి పంచకర్మ. సో కొన్ని జనరల్ గా వాడేటటువంటి ఆయుర్వేదిక్ హెర్బ్స్ చెప్తాను. నీమ్ అందరికీ తెలిసిందే. నీమ్ నోన్ ఫర్ ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, ఐడియల్ ఫర్ ఏక్నే అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్. స్కిన్ మీద ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా వస్తే దానికి వేప రసం ఆకులు దంచేసి పోతపోయింది, వేప ఆయిల్ రాయండి. సో టర్మరిక్, మీకు చెప్పింది ఏమంది, ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అనే పాటలు కూడా ఉన్నాయి. కానీ ముఖానికి పసుపు రాసుకునే ఆడవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చాము, నాకు తెలియదు, నేను మర్చిపోయాను. నేను చాలా కాలం నేను చూసి ముఖాన్ని పసుపు రాసుకునే. సో కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే మనం అనాగరికులు, నగరంలో విజయవాడ నగరం, మహానగరం మాది. ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటే మళ్ళీ 1,00,000 ఎకరాలతోటి మన అమరావతి. ఈ నగరాల్లోకి వచ్చిన నాగరికులు అన్ని మర్చిపోయాం మనం. నాగరికులు అంటే ఏమి, పుట్టి దరిద్రమైన లైఫ్ స్టైల్ నగరాల్లో ఉంటారు. పల్లెటూరు చాలా బెటర్. గడపలకు ఇంకా పసుపు రాస్తా ఉన్నారు కొంతమంది, ముఖాన్ని పసుపు రాసుకుంటా ఉంటారు. నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడు, వాళ్ళు ముఖాన్ని పసుపు రాసుకుంటారు. ముఖాన్ని పసుపు రాసుకున్న నాగరికులు ఎంతమంది ఉన్నారో ఒకసారి గుండె మీద చేసుకుని మాట్లాడండి. సో ఇట్ పొజెసెస్ పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్. మీ చర్మం కాంతివంతంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఎక్కువగా మన వయసు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే వయసు తొందరగా ముదిరిపోతుంది, మనకి చర్మం తెలుస్తుంది అన్నమాట. అది రాకుండా ఉండాలంటే రోజు కనీసం పసుపు రాసుకోండి అమ్మా. చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఇందా చెప్పా, ప్రభ ఫస్ట్ది. మీకు ప్రభ గ్లో ఎక్కువ ఉండాలంటే పసుపు రాయడం మానేశారు, గ్లో తగ్గిపోయింది. మీరు వీకో టర్మరిక్లు ఇవన్నీ రాస్తున్నారు తప్పించి అసలు టర్మరిక్ పేర్లో ఉంటుంది తప్పి దాంట్లో ఏముండదు. మీ ఇంట్లో పసుపు ఉంటుంది, పసుపు రాసుకోండి. శాండల్వుడ్ ఉంటుంది రాసుకోండి, పాలు ఉంటాయి, గులాబీ రేకులు ఉంటాయి, వీటిని రాసుకోండి అమ్మా. క్రీమ్స్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, శుద్ధ వేస్ట్ అవి.
అండ్ antioxidant qualities that help reduce redness and improve skin glow. యా, భారతదేశంలో ఉన్నంత గొప్పతనం ఎక్కడని చెప్పండి. అసలు పసుపు రాసుకోవడం విదేశాలకు తెలుసా? మనకే తెలుసు. మనం ఏం మర్చిపోయాం. వాళ్ళు తయారు చేసిన క్రీములు మళ్ళీ ఇదే స్లేవ్స్ తయారు చేయడం అంటే ఇదే. సొంత పొర వాడడం మనం. అరే ఆయుర్వేదంలో చెప్పాడు రా టర్మరిక్ అంటే, లేదు అక్కడ ఎక్కడో అమెరికాలో సార్ మా అబ్బాయి పంపించాడు సార్ మొన్న, సూపర్ సార్, దాంట్లో ఏం ఉండదు. ఈ మధ్యన అందులో కోజిక్ యాసిడ్ అంటారు. కోజిక్ యాసిడ్ అంటే ఏంటి తెలుసా? గంజి నుంచి తయారు చేసినటువంటి కోజిక్ యాసిడ్. గంజి తలకు రాసుకోండి, స్నానం చేసే ముందు ఒంటికి రాసుకోండి, ముఖాన్ని రాసుకోండి, మీ గ్లో విపరీతంగా పెరుగుతుంది. గంజి ఏంటి సార్ అయ్యేదా? ఆ గంజి అని పేరు విన్నా మనకు అసహ్యంగా పెట్టేస్తాం మనం. నో, కొరియన్స్ అంత తెల్లగా అంత అందంగా, కొరియన్ బ్యూటీ కేర్ చూడండి, కోజిక్ యాసిడ్ అని వస్తుంది ఫస్ట్. కోజిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ గంజి. గంజి ముఖం చూసి అన్నాడేం మనం, దాని ముఖం రాసుకోమంటే మీరు ముందే మీ ముఖాలు చూస్తేనే అర్థమైపోతుంది మనకి. ట్రై చేయండి గంజి ఒకసారి, తలకి ముఖానికి రాసుకు చూడండి. మీరు వెంటనే నాకు మెసేజ్ పెడతారు, 2 రోజులు నాకు మెసేజ్. ఎందుకంటే ఇది మీకే చెప్పట్లా, మేము ఇంతకుముందు స్కిన్ కేర్ అండ్ ఆయుర్వేద అని చెప్పేసి ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం. మేము 1 month పెట్టుకున్నాం. ఆ 1 month ఇదే చెప్పాను నేను. అందరూ చెప్పారు బెస్ట్ సార్, ఇంత సిల్కీగా నా హెయిర్ ఎప్పుడు చూసుకోలేదు సార్, అంత బాగుంది. ఎప్పుడు గంజి రాసుకున్న తర్వాత. ఎలోవెరా మీ గురించి చెప్పాల్సిన అందరికీ తెలిసిందే. ఎలోవెరా ప్రొవైడ్స్ కూలింగ్ అండ్ సూదింగ్ ఎఫెక్ట్స్. ఎక్కువగా పిత్త కాన్స్టిట్యుయెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఇది ఎలోవెరాని వాడండి. బెనిఫిషియల్ ఫర్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అండ్ సన్ బర్న్ రిలీఫ్. ఎక్కువగా ఎండలో వెళ్ళే వాళ్ళు మాత్రం ఎలోవెరాని ఇంట్లో ఎలోవెరా వాడండి. ఎలోవెరా బయట కొనొద్దు, బయట క్రీమ్స్ లో ఉన్నదాన్ని నమ్మొద్దు. సో అండ్ శాండిల్వుడ్, చిన్నప్పటి నుంచి మనకు శాండిల్వుడ్ అనేది మనం ఎంత అలవాటు చేస్తాం. ఇప్పుడు శాండిల్వుడ్ ఎవరు వాడుతుంది? ఎవరు వాడలేదు. ఆఫర్స్ కూలింగ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అండ్ హెల్ప్స్ కామ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అండ్ రెడ్యూస్ బ్లెమిషెస్. బ్లెమిషెస్ అంటే ఉదాహరణకి చూడండి, కొంతమంది ముఖం ఊరికే రెడ్ అయిపోతా ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళకి శాండిల్వుడ్ బాగా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మంజిస్టా. దిస్ ఇస్ ఎ ప్యూర్లీ ఆయుర్వేదిక్ హర్బ్ ఇది. సో ఇది బజార్లో దొరుకుతుంది. ఈ బజార్లో దొరికిందని పౌడర్ చేసుకుని దీన్ని మీరు ఏ దేంట్లోనా కాంబినేషన్ లో వాడుకోవచ్చు. మంజిస్టా అంటారు బజార్లో దొరుకుతుంది. మంజిస్టా ఎ పొటెంట్ బ్లడ్ ప్యూరిఫైయర్. మీరు లోపల తీసుకోవచ్చు, బయటికి రాసుకోవచ్చు. యూజ్డ్ అడ్రెసెస్ కండిషన్స్ లైక్ ఎగ్జిమా, ఏక్నే అండ్ హైపర్ పిగ్మెంటేషన్. సో మీకు ముఖం ఎర్రగా గ్లో రావాలి, మంచి మాయిశ్చర్ గా ఉండాలి, మంచి రంగు రావాలంటే మాత్రం మంజిస్టా వాడండి. అండ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు నేను వెరీ కామన్ మందుల గురించి అంటే హెర్బ్స్ గురించి మాట్లాడాను. లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి? ఆయుర్వేద ఎంఫసైజెస్ దట్ ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. ఆయుర్వేదంలో ఫుడ్ మెడిసిన్. అండ్ హెల్తీ గట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్కిన్. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే మీరు చక్కగా ఉంచుకున్నారో ఆటోమేటిక్ గా మీ స్కిన్ బాగుంటుంది. అర్థం చేసుకున్నారా? గట్, ప్రతి వాళ్ళు గట్ 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 అంటున్నారు అందరూ. గట్ అంటే ఏమి లేదు, జీర్ణ వ్యవస్థను కరెక్ట్ గా ఉంచుకోవడం అంతే. అండ్ డైట్ ఎట్లా తీసుకోవాలి? కన్జ్యూమ్ ఫ్రెష్లీ కుక్డ్. వారం రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్నది వండేసి వారం రోజుల తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లో తీసి మళ్ళీ వేడి చేసి తింటే డెఫినెట్ గా మీ స్కిన్ ముందే పడేది. ఉదాహరణకి సిటీస్ లో జరిగేది ఏంటి? సిటీస్ లో నేను చూశాను. ఇప్పుడు మా పిల్లల వయసు ఉన్న మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు అసలు వంటిలు వాడలేదు. వంటిళ్ళు అసలు వెరీ నీట్ క్లీన్ గా ఉంటుంది. వంటిల్లు కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అసలు వంటిల్లో వంట చేయట్లా. ఎందుకంటే టిక్ 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 ఫోన్ వస్తుంది, తెచ్చేసుకుంటారు, ఓపెన్ చేసి తినేస్తారు. ఇట్లాంటి వాళ్ళు స్కిన్ డిసీజెస్ తెస్తే ఎవరు దేవుడు కూడా బాగా చేయలేండి మిమ్మల్ని. సో కన్జ్యూమ్ ఫ్రెష్లీ కుక్డ్. ఏ పూటకి ఆ పూట మాత్రమే. మీ స్కిన్ బాగుండాలంటే ఏ పూటకి ఆ పూట
వేడిగా తిన్నప్పుడు మాత్రమే బాగుపడు. మీరు ఫ్రిడ్జ్లు రానప్పుడు అమ్మమ్మ నానమ్మ ఏం చేశారు? వాళ్ళ స్కిన్ ఇప్పుడు మీతో పక్క పక్కన పెడితే మీ నానమ్మ స్కిన్నే బాగుంటుంది నీకంటే. గమనించుకో. నేనేం అబద్ధం అట్లా. ఎందుకు అంటే ఎస్ దే డోంట్ నో అబౌట్ ది రిఫ్రిజిరేటర్. దాచుకోవడం వాళ్ళకి తెలీదు. ఎప్పుడు నిరంతరం అప్పుడు ఫ్రెష్, ఎప్పుడు వేడిగా తినేది అంటే అప్పుడు స్కిన్ బాగుంటుంది. అండ్ సీజనల్ ఫుడ్స్, ఎస్ సీజనల్ ఫుడ్స్. మన సీజనల్ ఫుడ్స్ ఎక్కడ తిన్నామండి? ఎప్పుడు మీరు నగరంలో ఉంటే మాలాంటి విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు ఉంటే మీకు ఎప్పుడు పడితే అన్ని కాయగూరలు అన్నీ అక్కడ దొరుకుతాయి. సీజనల్ ఫుడ్స్ అంటే అవి కాదు. ఆ సీజన్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఊర్లో ఏది దొరికితే తినేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు చేపలు ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు. నీకు వంటింట్లోకి వచ్చిన చేప కనీసం వాడు పట్టిన తర్వాత 15 రోజుల తర్వాత హార్బర్లోంచి వచ్చి హార్బర్లో నీ దగ్గర రావాలంటే మళ్ళీ ఇంకో 4 రోజులు పడుతుంది. అంటే చేప కనీసం 15 రోజులు 20 రోజుల క్రితం చేపల గురించి మాట్లాడుతాం. ఇంకా కాయగూరల వాటి గురించి నేను చెప్పేది ఏం లేదు. ఇంకా అసలు ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ వెజిటబుల్స్ కానీ ఇప్పుడు వాడుతున్నాం మనం. ఫేవర్ వాటర్ రిచ్ ఫ్రూట్స్. వాటర్ ఎక్కువగా ఉంటే రిచ్ ఫ్రూట్స్. వాటర్ రిచ్ ఫ్రూట్. రిచ్ అంటే మళ్ళీ ఖరీదైన అనుకున్నారు కదా. కాదు. బజార్లోకి వెళ్తే మాత్రం మీరు అన్నిటికంటే తక్కువ రేట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. అంటే తక్కువ రేట్ ఉండాలి. సో యాపిల్ అండి, డ్రాగన్ ఫ్రూట్ అండి, ఏంటది లీచీ అండి, కివి, ఈ ఏం పనిచేయం మీకు. దర్ నాట్ సీజనల్ అండ్ దర్ నాట్ రీజనల్. మీ ప్రాంతంలో కాదు ఏమైనా డ్రాగన్ ఫ్రూట్ మంది కాదు, మీ ఊర్లో పండించేది మీది కాదు. అది లిచీ మంది కాదు, కివీ మంది కాదు, యాపిల్ మంది కాదు. మీ ఊర్లో ఏం పండుతున్నాయి? సార్ మా ఊర్లో జామ పండుతుంది, జామే తిన రోజు. మళ్ళీ సార్ బొప్పాయి పండుతుంది, బొప్పాయి తిను. ఇంతే. సీజనల్గా మామిడి పండు వస్తుంది, మామిడి పండే తిను. సార్ మా ఊర్లో అప్పుడప్పుడు పుచ్చకాయలు వస్తుంది, పుచ్చకాయలే తిను. ఇది సీజనల్ ఫ్రూట్. సీతాఫలాలు వస్తాయి సార్ వేసవకాలం, శీతాకాలానికి వర్షాకాలం, సీతాఫలాలు తిను. సార్ వర్షాకాలం మొదటి నేరేడు పళ్ళు వస్తాయి, నేరేడు పళ్ళు తిను. సీమచంతలు వస్తాయి సార్ మాకు లంకల్లో, సీమచంతలు తిను. ఇవండి కొనుక్కోవాల్సి తినాల్సిన ఫ్రూట్స్. యాపిల్స్, కివీస్, లిచీస్, డ్రాగన్, శుద్ధ వేస్ట్ ఇవన్నీ. దే ఆర్ నాట్ సీజనల్ అండ్ దట్ నాట్ రీజనల్. అండ్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఆల్వేస్ ట్రై టు ఒక పదార్థం లీఫీ గ్రీన్స్ తో ఉండాలి. ఇన్కార్పొరేటెడ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఘీ అండ్ నట్స్. అండ్ హైడ్రేషన్. డైట్ తర్వాత హైడ్రేషన్ చూసుకోవాలి. డ్రింక్ వార్మ్ వాటర్ త్రూ అవుట్ ద డే టు ఫ్లష్ అవుట్ టాక్సిన్స్. ఆమం అంటాం ఆయుర్వేదంలో. సో ఆమం అనేది శరీరంలో పేరుకుపోయితే మీకు గట్ పాడైపోతే స్కిన్ పాడైపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు స్కిన్ బాగుండాలంటే ఎవ్రీడే కనీసం 4 నుంచి 6 సార్లు వేడి నీరు తాగాలి. వేడి నీరు, చన్నీళ్ళు కాదు, వేడి నీరు తాగితే మీ గట్ బాగుంటే స్కిన్ బాగుంటుంది. సింపుల్. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇందా చెప్పినట్లే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఇన్ స్కిన్ డిజార్డర్స్. ప్రాక్టీసెస్ సచ్ as ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ హెల్ప్ మేనేజ్ స్ట్రెస్ విచ్ కెన్ ట్రిగర్ స్కిన్ ఫ్లేర్-అప్స్. జాగ్రత్త గమనించండి. సాధారణంగా ఈ స్కిన్ డిజార్డర్స్ అన్ని కూడా అలా ఉండిపోవు, వచ్చి పోయి మళ్ళీ వస్తాయి. ఉదాహరణగా ఎస్పెషల్లీ యువర్ సోరియాసిస్ ఆర్ ఎగ్జిమా, ఇవన్నీ కూడా ఫ్లేర్ అప్. ఎప్పుడంటే సార్ మీ డాక్టర్ తెలివినోడు అయితే అడుగుతాడు, ఏమో మీరు ఈ మధ్యన ఏమన్నా స్ట్రెస్కి లోన్ అయ్యారా? ఎస్, అవునండి. స్ట్రెస్కి లోన్ అయిన తర్వాత మీ ఎగ్జిమా కానీ మీ సోరియాసిస్ కానీ పైకి వస్తుంది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఇన్ ది స్కిన్ డిజార్డర్స్. స్ట్రెస్ మేనేజ్మెంట్ నెంబర్ 1 ఇందా చెప్పాను, యోగ, చిత్త వృత్తి నిరోధ. యోగా రెగ్యులర్ ప్రాక్టీస్. అండ్ స్లీప్. ఎస్, ఇందా నేను చెప్పాను, స్లీప్ అనేది 100% టు మెయింటైన్ హెల్త్. సో రాత్రి 1 గంట 2 గంటల వరకు మెలుగుగా ఉండి తెల్లవారుజామున 8 గంటల 10
మధ్యాహ్నం 10 గంటలకి 11 గంటలకి లేస్తే మీ స్కిన్ బాగోదు. ఎందుకంటే నిద్ర అనేది రాత్రిపూట మాత్రమే. మీరు ఈ మధ్యన ఒక రీసెర్చ్ పేపర్ వచ్చి చదివారు ఎవరైనా చదివితే నాకు క్వశ్చన్ ఆన్సర్ తెలియదు చెప్పండి. నిద్ర అనేది మనం మర్చిపోయామంట. యాక్చువల్గా మన పూర్వీకులు అంటే కరెంట్ రాకముందు, అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగకముందంట, అంటే మన తాతలు ముత్తాతలు, మన తాత టైంకి కరెంట్ వచ్చేసింది. సో మన ముత్తాతలు ఎప్పుడు నిద్రపోయాడు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు 6కి 5 కరెంట్ లేదు కాబట్టి గబగబా లాంతర్లు వెలిగించుకునే వాళ్ళు. కిరసనాయిల్ బుడ్లు ఉంటే కిరసనాయిల్ బుడ్డు వెలిగించేసి ఆ వెలుగులో మన ముత్తాతమ్మ, ఏదో ముత్త అవ్వ అంటారా ముత్తాతమ్మ అంటారు ఏదో, ఆవిడ 5 గంటలకల్లా వంట చేసేసేది. మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 6 గంటలకల్లా భోజనం చేసేసేవాళ్ళు. 7 గంటలకల్లా పడుకునేవారంట. మరి 7 గంటలకల్లా పడుకుని మరి చదవండి రీసెర్చ్ పేపర్, లేదంటే నేను గ్రూప్ లో పెడతాను, ఎవరైనా మిగతా గ్రూప్స్ లో పంపించాను. టూ స్లీప్ సైకిల్స్ ఉండేవాడు మనకు. 2 స్లీప్ సైకిల్స్ అంటే 6కి పడుకుని 12 గంటలకి 1 గంట లేచేవారంటాడు. అంటే 6 అవర్స్ కంటిన్యూస్ స్లీప్ అయిపోయిన తర్వాత లేచి ఆవిడ మళ్ళీ ఇంట్లో అన్న పని ఉంటే చిన్న చితక పని ఉంటే చేసుకుని మళ్ళీ 4కి పడుకుని మళ్ళీ 5కి 6కి లేచిపోయేవారంట. అంటే బ్రేక్ ఉండేదంట స్లీప్ ప్యాటర్న్ లో. ఆ స్లీప్ ప్యాటర్న్ లో బ్రేక్ ఉండడం వలన శరీరం కరెక్ట్ గా ఎనబాలిక్ యాక్టివిటీ, ఎనబాలిక్ అంటే మెటబాలిజం ఉంది కదా, మెటబాలిజం 2 రకాలు, ఎనబాలిజం అండ్ కెటబాలిజం. సో ఎనబాలిజం కెటబాలిజం అనేది ఏంటంటే, ఎనబాలిజం స్కిన్ కాదు, ఇది టిష్యూని డెవలప్ చేస్తుంది, కొత్త టిష్యూని బుక్ చేస్తుంది. కెటబాలిజం పాడైపోయిన టిష్యూని ఎలిమినేషన్ పంపించేస్తుంది. అంటే అది రాత్రిపూట జరుగుతుంది, పగలు జరగదు. ఆ రాత్రిపూట జరగాలంటే నిద్ర ఎక్కువ పోవాలి. కాబట్టి స్కిన్ డిజార్డర్స్ మీరు తగ్గాలంటే సరిపడా నిద్ర. రాత్రి 10 లోపల పడుకోండి. ఒకవేళ ఇప్పుడు కరెంట్ లో చూసి మరి నేను చెప్పిన 2 స్లీప్ సైకిల్స్ పనిచేయకూడదు. సో రాత్రి 10 లోపల 10:30 కాదు 10 లోపల పడుకోండి. 4:30 మెలుగు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అప్పుడు లేచిపోయి మిగతా పనులను చూసుకోండి. అప్పుడు మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను, బట్ దే ఆర్ మోర్ సైన్స్ ఓరియంటెడ్. అవి అవసరమా లేదని కూడా ఆలోచిస్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే కాసేపు బ్రేక్ తీసుకుని క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇంకా డీప్ కావాల్సిన, ఇంకా సైంటిఫిక్గా చాలా డెప్త్ ఉంది, మాట్లాడు. ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్? ఓం సార్, ఆయిల్ ఒక డౌట్ ఉంది సార్. అంటే మన వాతకి పిత్తకి కఫకి 3 కలిపి ఒకే దానికి ఏమైనా ఆయిల్ ఉందా సార్? అలా వాడకూడదు. వాడకూడదు. అలా వాడితే మీరు మళ్ళీ వన్స్ అగైన్ మీరు అందరినీ నన్ను ఏమంటారు, మీ షర్ట్ ఎంతండి? మాధవ్ గారు, మీ పేరే మాధవ్? వినోద్ సార్. వినోద్ గారు, మీరు ఏ షర్ట్ వేసుకుంటారు? నెంబర్ రెడ్ సార్. ఎంత షర్ట్ సైజ్ నెంబర్ ఎంత? నాది స్మాల్ వస్తుంది సార్, కానీ మీడియం అనుకుంటా సార్. ఈ టీషర్ట్ మీడియం. అంటే మీడియం అంటే నెంబర్ చెప్పండి. 38, 40 దాకా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? 40 వేస్తున్నారు అనుకుందాం. బ్రహ్మాండం కదా. నా టీషర్ట్ 40 సైజ్ బ్రహ్మాండం మీకు. అవును. నాకు 40. మీకు రాదు. అదేంటది? మీకు బాగుంది కదా. అంటే నేను అన్నది ఏంటంటే సార్, అంటే నేను ఒక ఆయిల్ వాడుతున్నా, అంటే రిజల్ట్ ఓరియంటల్ గా ఉంది అని అనిపిస్తుంది. ఒక ఆయిల్ మీకు చెప్తాను. మీకు సైజు షర్ట్ వేరు, నా సైజ్ షర్ట్ వేరు. అవును. మా తమ్ముడు సైజ్ షర్ట్ వేరు, మా అబ్బాయి సైజ్ షర్ట్ వేరు. అవును సార్. మీకు బాగుందని మీరు బాగుందని చెప్పేసారు. నాకు చెప్పిన తర్వాత నేను అదే వాడాను, మా అబ్బాయికి అదే ఇచ్చాను, మా నాన్నగారికి అదే ఇచ్చాను, మా తమ్ముడు కూడా అదే ఇచ్చేసాను. వీళ్ళలో ఎవరికి పనిచేస్తుంది? మీ సైజు ఫ్రేమ్ కి ఎవరైనా సరిపోతే వాళ్ళ ఫ్రేమ్ సరిపోతే. అవును. అంటే వన్ సైజ్ వోంట్ ఫిట్ ఫర్ ఆల్.
ఇది బేసిక్ లాజిక్ కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటి నచ్చి ఉండొచ్చు, అది మీ బాడీ తత్వానికి. ఉదాహరణకి మీ బాడీ తత్వం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీది ఎక్కువగా వాత టైపు. వాత టైప్ లో అది కూడా అస్థిసార పురుషుడు అంటాం. మీకు అస్థిసారం ఎక్కువ, వాతాలో కూడా అస్థిసారం ఎక్కువ. కాబట్టి మీకు స్పెసిఫిక్ ఒక ఆయిల్ పడుతుంది. నేనున్నాను అనుకోండి, నాకు కొద్దిగా పెత్తం ఎక్కువగా ఉంటుంది. ఆ పెత్తం ఎక్కువ ఉన్నప్పుడు మీ ఆయిల్ నేను వాడకూడదు, నాకు పనిచేయదు. దిస్ ఇస్ హౌ ఆయుర్వేద డిఫర్స్ ఫ్రమ్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. అయితే ఒక్కటి అయితే నేను అంటే మీకు ఆల్రెడీ తెలుసు సార్, అంటే ఇప్పుడు దివ్యధార, అమృతధార, రామతైలం అని ఈ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా పుదీనా పువ్వు, పచ్చకర్పూరము, ఓమా పువ్వు కలిపి 3 కలిపి తయారు చేస్తున్నాం ఆయిల్. సో ఈ ఆయిల్ ఏమైనా యూజ్ అవుతుందా కాదా? స్కిన్ డిజార్డర్స్ ఇది వాడకూడదు. స్కిన్ డిజార్డర్స్ కాదు, నార్మల్ బాడీ పెయిన్స్ కానీ లైట్ గా కాదు. ఇది ఆల్రెడీ మేము తయారు చేసేసాం. మా వాళ్ళు ఉంటారు, ఎవరున్నారు, సుజాత, జ్యోతి, ఉన్నాడు ఒక్క నిమిషం, జానకిరాణి గారు ఉన్నాడు. జానకిరాణి గారితో మాట్లాడి చాలా కాలం అయింది. ఆవిడ మన కెనడా వచ్చారు, వచ్చిన తర్వాత మాట్లాడి. జానకి గారు ఒక్క నిమిషం, మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఉండండి మీకు. అదే జానకి గారు ఉన్నారా? ఎవరైనా సరే, మనం మొన్న తయారు చేసాం కదా లాస్ట్ టైం. అవును సార్. ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీరు అది తయారు చేసాం లేదా? ఏది సార్ అది? నాకు వినిపించలేదు. ఆయన చెప్తారు, మళ్ళీ చెప్తారనండి, చెప్పండి. పుదీనా పువ్వు, పచ్చకర్పూరము, ఓమా పువ్వు తయారు చేసామండి, ఉంది. అది దాంతో చాలా చేసాం. అదే వాడుతున్నా, అందరికి ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇచ్చాను సార్. బెస్ట్ సార్, ఎందుకంటే నేను కూడా చాలా మందికి యూజ్ చేశాను, చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉంది. అది మేము ఏం చేసాం, బాంబ్స్ చేసాం, జెల్లీస్ చేసాం, రోలాన్స్ చేసాం, అవును సార్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అవి ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి ఓన్లీ ఫర్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫర్ పెయిన్. ఇంకా తెలుసా, మేము దీంతో దోమల మందు కూడా చేసాం. ఓకే, సూపర్ సార్. మస్కిటో రిపెలెంట్ కూడా చేసాం దీంతో. మేము ఇంకేం చేసామంటే మర్చిపోయాను. మాప్ వాటర్ లో వేసాం. ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ వాడాం. అదే స్నానం, బాగా అలసిపోయి స్నానం చేయడానికి వాడాం. చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు సార్, చాలా బాగుంది. దట్స్ నైస్. ఆ ఆయిల్ అంటే బయటకి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అండి, ఈట్ వాడుకోండి, బాగుంటుంది. గుడ్, నైస్. ఎస్ సార్. అదే అయితే మేము బాడీ పెయిన్స్ కి నార్మల్ గా నేను కొంచెం మసాజ్ థెరపిస్ట్ కూడా అప్పుడప్పుడు సాటర్డే సండే చేపిస్తాను, మసాజ్ చేస్తాను. కాబట్టి హ్యాపీగా యూజ్ అయ్యి దాంతో మీరు ఏంటంటే ఈ ఆయిల్ డైరెక్ట్ గా వాడద్దు. ఈ ఆయిల్ ని కలపాలి, బేస్ ఆయిల్ అంటాం. ఓకే సార్. బేస్ ఆయిల్ ఎప్పుడు కూడా మీరు వాత వాళ్ళకైతే ఇందా చెప్పిన సెస్మి ఆయిల్ వాడండి, అంటే నువ్వుల నూనె. సో అదే మీరు ఒకవేళ పిత్తం వాళ్ళు అనుకోండి, పిత్తం వాళ్ళు కొద్దిగా లైట్ గా ఉండే ఆయిల్ వాడుకోండి. కఫా వాళ్ళు ఉన్నారనుకోండి, మనం పిత్తం వాళ్ళు ఉన్నారనుకోండి, మహానారాయణ తైలం దొరుకుతుంది. మహానారాయణ తైలం దాంట్లో ఏంటంటే అశ్వగంధ అండ్ శతావరి ఉంటాయి కాబట్టి పిత్తానికి బాగా పనిచేస్తుంది. సో శతావరి పిత్తానికి పనిచేస్తుంది కాబట్టి శతావరి దాంట్లో ఉంది కాబట్టి మహానారాయణ తైలంలో కలిపి దీన్ని పిత్తా వాళ్ళకి వాడచ్చు. సో అదే మీకు కఫా అనుకోండి, కఫా వాళ్ళకి శుభ్రంగా మీరు దాన్ని ఏమంటాము, ఆవ నూనె అంటాం కదా, ఆవ నూనెలో కొద్దిగా తీసుకుని, ఆవ నూనె సగం, తిల తైలం సగం తీసుకుని దాంట్లో దీన్ని ఫ్యూ డ్రాప్ చేసి అప్పుడు మసాజ్ చేయండి, బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. గుడ్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా చెప్పండి, ఇంకా డీప్ కావాల్సి ఇంకా చాలా చాలా మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర. ఆయుర్వేదాలో ఉంది, అండ్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ కొద్ది. ఎస్ ప్లీజ్. క్వశ్చన్స్? ఎనీథింగ్? నమస్తే అండి, సుమా కాకినాడ. చెప్పండి. అవభాసుని గురించి చెప్తా అన్నారు, అది ఎలా?
మీరు ఎప్పుడు మొదలెట్టారా? అవభాష. సో అంటే ఉదాహరణకి అంటే నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. అవభాషని ఏమవుతుంది, గ్లో ఎట్లా వస్తుంది మనిషికి? దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ది 7 లేయర్స్ కదా. సో అవభాషని అనేది చర్మం నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనకి మీరు కొద్ది గొప్ప మీకు సప్త ధాతువులు తెలుసు కదా. సప్త ధాతువులు తెలుసా? ఆయుర్వేదంలో సప్త ధాతువులు చెప్పండి. మధ్య మాంస 1 2 3 4 5 6 7 అని చెప్పాలి. మీరు ముందేమో 7 చెప్పారు, తర్వాత ఏమో 4 చెప్తున్నారు. ఆర్డర్ లో చెప్పాలా సార్? ఆర్డర్ లో చెప్పండి ఎవరైనా సరే. ఫస్ట్ రస రస. సో రసధాతువుకి స్కిన్ కి డైరెక్ట్ లింక్ ఉంది. సో రసధాతువుకి బాగా తయారైతే స్కిన్ బాగా తయారవుతుంది. ఈ రసధాతువు బాగా తయారవ్వాలంటే ఎప్పుడూ కూడా మోర్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్ వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటే మామూలు నీళ్లు కాదు. వాటరీ అంటే ముఖ్యంగా పృథ్వీ తత్వం, పృథ్వీ అండ్ జల, పృథ్వీ అండ్ జల తత్వాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం. అంటే ముఖ్యంగా ప్రభ అంటే ఈ అవభాసిని, భా అంటే భాస్వర, భాస్కరుడు అంటే ప్రకాశం అన్నమాట. ఈ స్కిన్ బాగా ప్రకాశింపజేయాలంటే మీరు కఫతత్వానికి సంబంధించినటువంటి అంటే భూ అండ్ జల, పృథ్వీ అండ్ జల తత్వాలకు సంబంధించిన ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి. అంటే మధుర రస అంటే స్వీట్స్ అంటే మీరు బజార్లోకి వెళ్ళి స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్లు తినడం కాదు. స్వీట్ గా ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాడు మీ అవభాషని బాగుంటుంది. అలా కాకుండా మీకు రసాలు తెలుసు కదా, అంటే 6 రసాలు, షడ్ రసాలు అంటారు. షడ్ రసోపేతము మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయం. సో మధుర, అమ్ల, ఎస్పెషలీ మధుర, అమ్ల ఈ 2 కూడా మీ స్కిన్ ని బాగా గ్లో చేస్తాయి. అలాగే లాస్ట్ది కటు, తిక్త, కషాయం. కటు, తిక్త, కషాయాలు ఈ 3 కూడా స్కిన్ గ్లోని తగ్గించేస్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉదాహరణకి ఈ మధ్యన మనవాళ్ళు, ఈ మధ్యన కాదు చాలా కాలం నుంచి కాయగూరలు, పచ్చి కాయగూరలు తినాలి, లేదా వండిని తినకూడదు, లేదంటే ఓన్లీ వెజిటేరియన్ తినాలి, లేదంటే ఎప్పుడు కాయగూరలు తినే వాళ్ళకి మొక్కలో గ్లో తగ్గిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే వాళ్ళ రసధాతువు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మధుర రసం తగ్గిపోయింది. పృథ్వీ అంటే భూమి తత్వం అండ్ జలతత్వం తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఈ స్కిన్ యొక్క గ్లో తగ్గిపోతుంది. సో దానికి ఏంటంటే మీరు మధుర రసం ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ అంటే పృథ్వీ జలం ఎక్కువ తీసుకోవాలి. రెండవ ఏంటంటే మధుర రసం తీపిగా ఉండేది ఎక్కువ తీసుకోవాలి. 3 వాటరీ కంటెంట్ జలతత్వం ఎక్కువ తీసుకోవాలి. మూడోది ఏంటంటే మూడోది పైన అప్లికేషన్స్ ఆల్వేస్ యూజ్ వార్మ్ ఆయిల్. వేడిగా గోరువెచ్చటి నూనెతో ఎప్పుడు మీరు మసాజ్ చేసుకోండి. ఇది అవభాసిని అనేటటువంటి ఆ లేయర్ ఉండాలంటే నిద్ర, ఇందా చెప్పిన డైట్, ఎక్స్టర్నల్ అప్లికేషన్, గోరువెచ్చటి తిలతైలం. తిలతైలం అంటే కేవలం తిలాత్ భవతి తైలం. అసలు తైలం అంటేనే తిలల నుంచి వచ్చింది. తైలం అంటాం కదా, తైలం అంటే నూనె ఎక్కడి నుంచి వచ్చింది? తైలాత్, తిలాత్ అంటే తిల అంటే నువ్వుల నుంచి వచ్చిందే తైలం అన్నారు. ఆ తిల తైలం ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోండి, మీ స్కిన్ అద్భుతంగా ఉంటుంది. ఎస్ ప్లీజ్. ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ ఎస్. చలికాలంలో ఆవనను యూస్ చేయొచ్చా సార్? మీరు మళ్ళీ వెనక్కి రాకండి సమత గారు. చలికాలం అంటే ఏంటి? ఏమవుతుంది చలికాలంలో జనరల్ గా చెప్పండి. అంటే వేడి పుట్టడానికి అట్లా ఏమన్నా నేను చెప్పేది ఏనండి. చలికాలంలో ఏమవుతుంది? చర్మం, స్కిన్ గురించి మాట్లాడు. ముడుచుకుపోతుంది సార్, ముడుచుకుపోతుంది. అంటే ఏమైంది? ఎండిపోతుంది బాగా. ఎండిపోవడం అంటే ఏంటి?
పగలడం. అంటే వాటర్ తగ్గిపోతుంది సార్. సో డిహైడ్రేషన్ అండ్ ఫ్లేకీనెస్ అంటే పెళుసులు అండ్ డ్రైనెస్, ఈ మూడు వాతం పెరిగిందని అర్థం. ఈ వాతం పెరిగినప్పుడు వాతానికి వ్యతిరేకమైనటువంటి బెస్ట్ ఏంటి అనుకుని ఇందాక చెప్పాను. ఏంటది? ఏం చెప్పా? అంతే, నువ్వుల నూనె. నువ్వులనే ఉష్ణవీర్యం. ఉష్ణవీర్యం అంటే మీకు ఆటోమేటిక్ గా వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. మీరు అనుకున్నటువంటి శీతాకాలంలో ఉన్నటువంటి చలిని తగ్గించి వేడిని పుట్టించడానికి తిల తైలం బెటర్. రెండోది, శీతాకాలంలో ఉన్నటువంటి ఆ డ్రైనెస్ ని, స్కేలీనెస్ ని తగ్గించడానికి కూడా తిల తైలమే కరెక్ట్. గట్ ద పాయింట్? ఓకే సార్. రైట్. తినడానిక పైన అప్లై మా చేయడానికి? బాబాయ్ రెండింటికి. ఓకే సార్. సార్ ఫేస్ కి బాడీకి ఒకటే తైలం ఉంటుందా సార్? ఫేస్ కి వేరు, బాడీకి వేరు ఉంటుంది? రాసుకోవచ్చు. ఫేస్ బాడీకి డిఫరెన్స్ ఏముందంటే బయట నుండి ఇదేమన్నా వేరే చర్మం, ఇది వేరే చర్మమా? అంటే ఫేస్ పైన కొద్దిగా కంటి కింద లిప్స్ సెన్సిటివ్ ఉంటుంది అంటారు కదా. నేను మళ్ళీ అదే చెప్తున్నా. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఇందా మాట్లాడా. చర్మం అంటే చర్మమే. ఇక్కడో చర్మం, ఇక్కడో చర్మం, ఇక్కడో చర్మం ఉండదు. అన్నిటికీ ఒకటే చర్మం ఉండదు. మనకి ఇదే ప్రాబ్లము. మనకి ఏంటంటే మనం ఇలా తయారు చేయబడ్డాం. అరే ఫేస్కి రాసేది అంటే దరిద్రం ఏంటంటే, ఏంటి అమ్మాయిల క్రీమ్ను వాడుతున్నావా? లేదా ఇది షారుఖ్ ఖాన్ వచ్చాడు చెప్పలా? చెప్పండి ఆడవాళ్ళు. 10 సంవత్సరాల క్రితం వచ్చిందా యాడ్? వచ్చింది. అమ్మాయిల ఫేస్ క్రీమ్ వాడుతున్నావా అంటే ఇదేం అంటే ఏంటంటే చూడండి, మనకి ఎంత దరిద్రం స్లావరీ అంటే మనకి ఆ నళిని కదా వచ్చింది. నళిని కదా, ఇంకెవరన్నా అడుగుతారు? చెప్పండి. వద్దు. ఇంకెవరున్నారు? ఆడపిల్లలకి బాగా ఇష్టమైన కలర్ ఏంటి? ఏమో పింక్. ఎవరు చెప్పారండి పింక్ అని? మగవాళ్ళకి బ్లాక్, బ్లూ, అంతేనా? ఇది ఎవరు చెప్పారు చెప్పండి నాకు. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడైనా రాశాడా? అందరు ఆడవాళ్ళకి. ఇది అంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ స్ట్రాటజీ. మన చేత అంటే అమ్మాయిలు వేరు, అమ్మాయిల క్రీమ్ ను వాడుతున్నావా, చిచ్చి చిచ్చి, పిల్లల క్రీమ్ ను వాడుతున్నావా, చిచ్చి చిచ్చి. అందరూ ఒకటే. ఆడవాళ్ళ క్రీము పింక్, మగవాళ్ళకి బ్లాక్ అని ఎక్కడ రాయిగా. ఇదే మన స్లేవరీ. ఇది మన మెంటాలిటీని అట్లా మార్చేస్తారు వాళ్ళ వ్యాపారం కోసం, అభివృద్ధి. అంతే, అందరూ పింక్ అంటే పింక్ 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 పింక్. అసలు ఎవడో చెప్పాడు అసలు పింక్ అసలు అసహ్యంగా ఉంటుంది ఆడవాళ్ళకి. నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు తెలుసో తెలియదు, ఎవరైనా చెప్పరు మీకు. అంతే. మీరు బ్లాక్ కట్టుకోండి, ఎప్పుడన్నా బ్లాక్ సారీ కట్టుకోండి, బ్లాక్ జాకెట్ వేసుకోండి, రియల్ బ్యూటీ అప్పుడు అది బయటకు వస్తుంది, బ్లాక్ లోంచి వస్తుంది. మీరు పింక్ వేసిన అసలు చాలా అసహ్యంగా ఉంటుంది. నేను క్లియర్గా చెప్తాను. పింక్ అసలు ఆడవాళ్ళకి బాగోదు. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. బ్లాక్ సారీ కట్టుకుని ఆ బ్లాక్ జాకెట్ వేసుకుని అద్దంలో చూసుకోండి మీరు. పింక్ చీరలన్నీ ఏం చేయమంటారు సార్? ఉల్లిపాయలు కొంటాం, అదే పాత చీరలు కొంటాం, పాత చీరలు కొంటాం. వాళ్ళకి వేసేయండి ఫస్ట్. దట్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఆ పింక్ బ్లూ అనేది అదే చెప్పేది. వాళ్ళకి ఆడపిల్ల అంటే వాళ్ళకి బెలూన్స్ ఇస్తారు. బెలూన్ బాగా కొడితే దాంట్లో పింక్ కలర్ వస్తే ఆడపిల్ల అని అర్థం. బ్లూ కొట్టి ఏంటి అసలు అసలు హార్వీ అసలు మన గురించి ఆలోచించుకోండి. మనం ఎప్పుడు నాకు అర్థం కాదు. నాకు బాగుంది నేను వేసుకుంటానా, లేదంటే ఆడెవడో చెప్పింది బాగుంది నేను వేసుకుంటానా? ఆడు పింక్ అంటే నేను పింక్ వేసేసుకుని, బ్లాక్ అంటే బ్లాక్ వేసేసుకుంటే నేను ఎవడు? హూ యామ్ ఐ? హూ ఆర్ యూ? యూర్ ఎన్ ఇండివిజువల్ మ్యాన్. మనం ఒక వ్యక్తులు. మన సొంతగా బుర్ర పెట్టాడు. ఐన్స్టైన్కి అంతే బుర్ర, మీకు అంతే బుర్ర. ఈ బుర్రని కండిషన్ చేయడమే వ్యాపారస్తుల లక్షణం. అది తగ్గించుకోండి కాస్త. సొంత బుర్ర వాడండి. మీకేది బాగుంటుంది వేసుకోండి అంటాను. ఎవడో చెప్పడం ఏంటండి నాకు అర్థం కాదు. నువ్వు వైట్ షర్ట్ వేసుకుని, వైట్ షర్ట్ ఎందుకు వేసుకోవాలని? వైట్ షర్ట్ నాకు బాగోదు, నాకు ఇష్టం లేదు, వేసుకోను, అంత సార్. అరే వైట్ షర్ట్ వేసుకుంటే రాజకీయ నాయకులు వైట్, ఆడెవడో తెలివి తక్కువ దద్దం వేసుకుంటాడు వైట్ షర్ట్.
నాకు ఏది బాగుంటే, నాకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే, నాకు ఈ విజయవాడ వాతావరణానికి ఏది బాగుంటే అది వేసుకుంటాను. అయినా నా ఇష్టం వచ్చి నా వంటికి ఏది అది సమాజం కోసం ఎందుకు వేసుకోవాలి నేను? ఆలోచించండి మీరు పెళ్లికి వెళ్ళండి, పెళ్లికి టీషర్ట్ వేసుకెళ్ళండి, అది వేరు అకేషన్. అకేషన్కి అలాగే వెళ్ళాలి మీరు. ఎందుకంటే అది 10 మందికి అది సామాజికమైనటువంటి ఒక ఇది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు పింక్ వేసుకుంటా ఉంటారు. నా పర్సనల్ కాదు, ఇది మనిషిగా ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో ఇంకొక మీకు ఆల్రెడీ షేర్ అయిందా? ఇది షేర్ అవ్వలేదా? సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా చెప్పింది ఏంటంటే బేకింగ్ సోడా తోటి ఒకటి ఇది ఉంది. బేకింగ్ సోడాని కొద్దిగా పేస్ట్ లా తయారేసి వాటర్ తోటి, సో ఎప్పుడైనా మీకు ఇచ్చిగా ఉన్నప్పుడు బేకింగ్ సోడా అంటే తెలుసు కదా, మనకి ఇంట్లో వంట సోడా అంటాం. ఆ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇంచుమించుగా 2 సోడియం బైకార్బోనేట్ అంటారు దాన్ని. అది ఆయిల్లో వేసి కానీ లేదా నీటిలో కలిపి కానీ రాస్తే ఇచ్చిగా ఉన్నప్పుడు తగ్గుతాయంట. అండ్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. ఏది చెప్పినా నన్ను అడిగితే మీరు గట్ని బాగు చేసుకోండి, మైండ్ని బాగు చేసుకోండి, ఆటోమేటిక్గా మీ స్కిన్ బాగుంటుంది. బయట దొరికే పొర్రపాటును కూడా ఏ క్రీమో వాడద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, బయట దొరికే ఏ క్రీమో వాడద్దు, ఇంట్లో తయారు చేసుకోండి. సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే వాళ్ళకి ఎండలోకి ఎవరు వెళ్ళారు? వాతావరణం వెళ్ళాడా, పిత్తవాడు వెళ్ళాడా, కఫవాడు వెళ్ళాడా? ఇది కదా, ఈ రకమైన ఆలోచన రావాలి మీకు. మీరు ఇఫ్ యూఆర్ ఎ పిత్త పర్సన్, ఎస్ యూ హ్యావ్ టు యూజ్ సన్ ప్రొటెక్షన్. సన్ క్రీమ్ కాదు, పక్కన పెట్టండి. ఆడేదో ఇచ్చాడు, మనం ఎందుకు రాసుకోవాలండి? మీ ఇంట్లో వెన్న రాసుకోండి. శాండిల్వుడ్ పౌడర్ ఉంది, శాండిల్వుడ్ పౌడర్లో వెన్న రాసేసుకుని రాసుకోండి. గులాబీ పువ్వులు జస్ట్ ఇచ్చేసుకుని దాన్ని మసాజ్ చేసుకుని రాసుకుని వెళ్ళండి. వాడేదో ఏమండి, మీరు ఉందా చెప్పినట్టుగా ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ వచ్చిందో అప్పుడు రోజు వంట మానేసామండి. ఎప్పుడైతే రెడీగా నాకు క్రీమ్ దొరికిందో ఆటోమేటిక్గా ఇంట్లో మీరు నూరడం మానేశారండి. మీరు మీ ఆరోగ్యమా? ఏం కావాలి మీకు? ఆరోగ్యం కావాలా, ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలా? 2 కావాలంటే రావు. మీరు కష్టపడకుండా ఫలితం రాదు. సో హాయిగా శాండిల్వుడ్ ఇందా పసుపు రాసుకుంటున్నారా? ఇప్పుడు పసుపుతో మాట్లాడండి. అసలు మీరు పసుపు రాసుకున్న వాళ్ళు అయితే నాతో మాట్లాడదు అసలు. అసలు క్వశ్చన్ అయ్యేది. మీరు పసుపు రాసుకోకపోతే నన్ను క్వశ్చన్ అయ్యేది. అసలు దయచేసి నన్ను క్వశ్చన్ చేయదు. మీరు పసుపు రాసుకున్న తర్వాత నాతో క్వశ్చన్ మాట్లాడండి, ఎవరైనా సార్. కొంతమంది పసుపు బ్లాక్ అయిపోతారు కదా సార్. నేను మీతో మాట్లాడలేను. పసుపు రాసుకుంటాను సార్, నేను మాట్లాడచ్చా? పసుపు రాసుకుంటేనే మాట్లాడండి, లేకపోతే మాట్లాడదు. అయ్యో, నేను రాసుకుంటూ ఉంటాను సార్ వీక్లీ ట్వైస్. చెప్పండి. ఇప్పుడు మీరు ఎండలోకి వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. ఎండలోకి వెళ్ళండి, నీళ్ళలోకి వెళ్ళండి, చల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా తిరగండి. పసుపు రాసుకోండి, గంధం రాసుకోండి. ఏమంటే అసలు ఆ వీకో టర్మరిక్ కూడా ఎప్పుడు నా చిన్నప్పుడు మేబీ ఐఎమ్ 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు వచ్చింది అడ్వర్టైజ్మెంట్. పసుపు చందనం క్రీమ్ లో పెట్టానని తప్పించి వాడి పెట్టిన క్రీమ్ నేను ఎందుకు తయారు చేసి మీరు ఎందుకు ఆలోచించట్లేదన్నా? ఇది కదా మన బుర్రలోకి రావాల్సింది. ఆడు కనిపెట్టాడు, ఓకే, వాడు క్రీమ్ లో పెట్టాడు కాబట్టి ఇన్స్టెంట్ గా వచ్చిందని మీరు కొనుక్కొని రాసుకోవడం కాదండి. నేనే ఎందుకు తయారు చేయకూడదు అని ఎందుకు రాలేదు మీకు ఐడియా? నాకు అది మైండ్ సెట్ అంటారు. మైండ్ సెట్ అలా అందరూ వంటే చేసుకోవట్లేదు, క్రీమ్లు ఎక్కడ తయారు చేసుకుంటారు? అందుకే కదండి మాలాంటి వాళ్ళు అందరూ హ్యాపీగా కార్ల మీద దాన్ని ఏమంటారు, కాలు మీద కాలు వేసుకుని కారు తర్వాత కారు కొనుక్కుని అంత తర్వాత అంత. మా డాక్టర్లు అందరూ ఎలా బతుకుంటారు? నేను క్రీమ్ చేసిస్తాను, ఫేస్ ప్యాక్ చేసిస్తాను అంటే అందరూ ఇప్పుడు నాకు అమౌంట్ వేసేస్తారు. కాదండి, మా డాక్టర్లు ఎలా బతుకుతాం మరి? ఒక ఆయన పెద్ద ఆయన వెళ్ళాడండి. మీరు అలా చెప్పట్లేదు, మరి ఎలాగా చేసుకోమంటున్నారు? అదే 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 ఇలా చెప్పేవాళ్ళు సంఘ వ్యతిరేకులు. ఇప్పుడు
లేదమ్మా ఏం అవసరం లేదు, వీకోట్ అనే కంపెనీ తయారు చేస్తుంది, దాంట్లో వీకోట్ టర్మరిక్ ఫేస్ క్రీమ్ ఉంటుంది, అది వాడుకోండి అంటే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు అనమాట. ఆయన నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీకు చెప్తాను నేను. అది నాకు కావాల్సినది మీకు కావాల్సింది కూడా అదే. మీలాంటి వారు లేకపోవడం వల్లనే సార్ అంతరించిపోతుంది ఆయుర్వేదం యోగా. కాదండి, మనుషులు మనిషి నేను చెప్పిన ఐన్స్టైన్ కి 1450 అంటే 1450 గ్రాముల బ్రెయిన్ పెట్టాడు. నాకు మీకు ఇప్పుడున్న వాళ్ళందరికీ 1450 గ్రాములు మించి ఒక 20-30 గ్రాములు ఎవరికి ఎక్స్ట్రా లేదు. మరి ఆయన ఎందుకు తెలివైన అయ్యాడు, మనం ఎందుకు ఇంత తెలివి తక్కువ అన్నాం అంటే కేవలం మన కండిషనింగ్, మన సమాజం, మన పాలకులు, మన పేరెంట్స్, మన టీచర్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఈ రకంగా మరుగుజ్జులు దారి చేస్తున్నాం. మనం మరుగుజ్జులు దారి చేస్తున్నాం. అది మీకు ఇందాక అన్నారు ఆవిడ ఇంట్లో వంటలే చేయట్లేదు, వంట చేయడం వల్ల లాభమా నష్టం ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి, వంట చేయడం మానేయడం వల్ల ఎన్ని నష్టాలు ఒక స్త్రీకి కానీ ఒక కుటుంబానికి జరుగుతున్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే అసలు వంట అనేది అలా కాదు. నేను రోటి పచ్చడి చేస్తారని మొదలెడతాను. రోటి ఇప్పుడు నార్మల్ డెలివరీస్ ఎందుకు కావట్లేదు, మీరు కింద కూర్చుంటే కదా, పేరెంటానికి వెళ్ళరు, పేరెంటానికి వెళ్తే కూర్చులో కూర్చుంటారు. మీరు వెస్ట్రన్ కమోడ్స్ కింద కూర్చునే మలాసనం, అప్పుడు మళ్ళీ అన్నం అంటే మలాసనం వేయండి, మలాసనం ఆసనాలు చేస్తున్నారు తప్పించి అరే రోజు మన ఇండియన్ టాయిలెట్స్ అన్ని ఉన్నాయని తీసి అవతల పాడేసాం కదా. ఇంకా మీకు హిప్ జాయింట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఇంకా నార్మల్ డెలివరీ ఎట్లా అవుతుంది? చిన్నప్పటి నుంచి మీకు టాయిలెట్ ట్రైనింగ్ ఏం చేస్తున్నాం మనం, అన్ని వెస్ట్రన్ టైప్ పెట్టినప్పుడు మీకు మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ ఎందుకు అవుతుంది? ఎందుకంటే హిప్ జాయింట్ మూవ్ అవట్లా. హిప్ జాయింట్ మూవ్ అవుతుంది, కిందకి రాదు బేబీ, తిరగలు మానేశారు. ఓకే, నేను అభివృద్ధిని వెనకేయట్లేదు, కానీ దాని వెనకాల సైన్స్ మనం మర్చిపోవద్దు. తిరగలు మానేసాం, సన్నికలు మానేసాం, రుబ్రోలు మానేసాం, రోకలు మానేసాం. సో ఇప్పుడు మీకు నార్మల్ డెలివరీ రావు, నడుము నొప్పి వస్తుంది, మెండ నొప్పి వస్తుంది, అన్ని నొప్పులు వచ్చేస్తున్నారు. మన తాతమ్మలు ముత్తాతలు ఎలా బతికారు వాళ్ళందరూ? వాళ్ళకి ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి వాళ్ళకి. సో నేను అభివృద్ధి గురించి మాట్లాడు, కానీ మనం వీఆర్ మిస్సింగ్ సమ్ ఏన్షియంట్ విజ్డమ్. వాణిశ్రీ సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. అయితే సన్ స్క్రీన్ ఇప్పుడున్న జెన్సీ సార్ సన్ స్క్రీన్ లోషన్ లేదా బయటికి అసలు వెళ్ళరన్నారు. మా పాపని ఎగ్జాంపుల్, క్రీమ్ల మీద క్రీమ్ పెడుతుంది, వద్దు తల్లి అని చెప్తా వినదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను ఎవ్రీ సాటర్డే ఫేస్ యోగా చేపిస్తాను, నార్మల్లీ ఉట్టిగా జస్ట్ మసాజ్. దాంట్లో జస్ట్ ఒక కజిన్ అంటే తను క్లాస్ జాయిన్ అవుతుంది, తను బాలీకి వెళ్ళి వచ్చింది, వేరే కంట్రీకి వెళ్ళి వచ్చింది. 1 వీక్ అన్ని పోసిందంట సార్, అంటే పోలేదు, నల్లగా అలానే ఉంది. నేను ఒక చిన్న ఫేస్ మసాజ్ అయ్యాక ఒక జస్ట్ ప్యాక్ చెప్పాను. టొమాటో రసంలో కొంచెం కాఫీ పౌడరు, తర్వాత పసుపు సార్, పసుపు కొంచెము వరిపిండి, అదే బియ్యం పిండి, అది మిక్స్ చేసేసి పెట్టుకోమని చెప్పాను సార్. పెట్టుకున్నాక నాకు ఇన్స్టెంట్ నాకు ఈవినింగ్ వరకు కాల్ వచ్చింది, నా ఎంత నల్లగా ఉండే అమ్మా ఒకటేసారి మొత్తం ట్యాన్ అంతా పోయింది అని. సో నేను అదే అంటే సన్ స్క్రీన్లకి పెట్టి డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. నిన్న ఒకటి చేయించాను సార్, రైస్ ఫ్లోర్లో బీట్రూట్ జ్యూస్, హనీ, మలికర్డ్. నేను ఒక చెయ్యికి అప్లై చేసుకొని ఇంకో చెయ్యికి వదిలేసాను సార్, ఎక్స్ట్రా మిగిలిందని ఇది అంతే అప్లై చేసుకున్నా. నేనే డిఫరెన్స్ చూసాను సార్, ఒక చెయ్యి ఏమో తెల్లగా అయింది, ఒక చెయ్యి నల్లగా ఉంది, ట్యాన్ మొత్తం పోయింది. సో ఈ రెమెడీస్ ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలంటే పెద్ద వినరు సార్. అసలు ఈ పెట్టుకోవాలి ఇంకా నాకు చెప్తాను మా పాప, అమ్మ సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుని వెళ్ళమ్మా అంటుంది. అసలు సన్ స్క్రీన్ లోషన్ ఇండియాలో ఎందుకంటే నాకు అర్థం కాదు. సన్ స్క్రీన్ లోషన్ ఎవరికో తెలుసా? దే మెంట్ ఫర్ ఓన్లీ యూరోపియన్స్, నాట్ ఈవెన్ అమెరికన్స్. గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ ఏంటంటే నియాండెర్తల్ అనేటటువంటి ఏన్షియంట్స్, అది వాళ్ళు హోమోసేపియన్స్ నుంచి రాలా, నియాండెర్తల్స్ నుంచి వచ్చారు. నియాండెర్తల్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇండియన్ స్కిన్ వేరు. సో ఆ స్కిన్ వాళ్ళ ఫార్మేషన్ డిఫరెంట్. రెండోది ఏంటంటే అక్కడ వాతావరణం, వాళ్ళు తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళు యూవీ రేస్ వస్తే క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ ఇండియాలో 1% or 2%. మీరు ఒకవేళ సన్ స్క్రీన్ రాయకపోతే
మీరు 1,00,000 మందిలోనో 1% కాదు, నాట్ 1%, 1,00,000 మందిలోనో 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది స్కిన్ క్యాన్సర్. ఇండియాలో సన్ స్క్రీన్ లోషన్స్ అవసరంలా. దయచేసి చెప్తున్నా. మీరు ఏం లేదు, ఇంత అమ్మాయి చెప్తుంది, వాణిశ్రీ చెప్తుంది, మీరు ఏం అసలు కాయగూరలు వస్తారా, ఒకసారి ముఖాన్ని రాసేసుకోండి, ముఖం అంతా. బంగాళదుంపకు వస్తారా, బంగాళదుంప ఇలా రాసి ముఖం రాసుకోండి. అన్నం వారిస్తారా, లేదా అన్నం ఊరిని మెత్త రాసుకోండి, టమాటా రాసుకోండి, బెండకాయ రాసుకోండి, దొండకాయ రాసుకోండి, వంకాయ, ఇది రాసుకున్నా మీకు స్కిన్ గ్లో వస్తుంది. ఎందుకంటే కాస్త రాయడం వల్ల అక్కడ డెడ్ టిష్యూ పోద్ది, ఇంకా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా గ్లో వస్తుంది. అలా కాకుండా సన్ స్క్రీన్ రాయడం వల్ల ఏమవుతుందంటే తాత్కాలిక డెఫినెట్గా బ్లీచెస్ ఉంటాయి. ఆ బ్లీచ్ ఏం చేస్తుందంటే తాత్కాలికంగా చిన్న గ్లో వస్తుంది. గ్లో వచ్చిన తర్వాత అది యాస్ట్రింజెంట్ గా పనిచేస్తుంది. యాస్ట్రింజెంట్ అంటే డిహైడ్రేట్ చేస్తుంది. డిహైడ్రేట్ చేసిన మళ్ళీ స్కిన్ పాడైపోతుంది. అందుకని అమ్మ వంటింట్లో ప్రతి మీరు కాయగూరలు కోసిన తర్వాత ముఖం రాసేసుకోండి. ఆ అన్నం ఉంటుంది కదా, అన్నంలో ఒకసారి అన్నం ఇలా రాసుకుని జరిపేసి ముఖాన్ని రాసుకోండి. ప్రతి 2 రోజులకు ఒకసారి గంజి తలకు పట్టించేసేయండి. తల పట్టించి అలా వదిలేసి ఏమో వాసన కూడా రాదు. గంజి పట్టి చూడండి, అసలు మీ స్కిన్ అసలు మీరే గుర్తుపట్టలేనంత ఇదిగా మారుతుంది. గంజి, దిస్ కాల్డ్ నథింగ్ బట్ కోజిక్ యాసిడ్, ది కొరియన్ సీక్రెట్. సో మీరు వంటింట్లో ఉన్నారంటే అన్నీ అక్కడే ఉన్నాయి. నేను చెప్పినది, వంటింట్లో ఏ కాయగూర కోసినా మొక్కను రాసేసుకోండి, బయట పాడేయకుండా. తలకు రాసేసుకోండి, ఒంటికి రాసేసుకోండి రోజు. అసలు మీ క్రీమ్ అనేది అంటే మీకు ఎనర్జీ పుడుతుంది తర్వాత. ఇంత మన భారతదేశంలో ఉన్నంత వంటింటిలో ఉన్నటువంటి సరంజామా విదేశాల్లో ఉండదు. అలాంటిది మీరు వంటింటినే మీరు అబాండన్ చేసేసి దిస్ ఇస్ అబాండన్డ్, ఓన్లీ ఎంట్రీ ఫర్ ఓన్లీ స్విగ్గీ అండ్ జొమాటో అని పెట్టారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యు ఆర్ నాట్ ఓన్లీ స్పాయిలింగ్ యువర్ స్కిన్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ గట్. దర్ రిజల్ట్స్ ఇన్ సో మెనీ అదర్ డిజార్డర్స్, గట్ రిలేటెడ్ డిజార్డర్స్ అనే వస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్, యువర్ ఆస్తమా, యువర్ సోరియాసిస్. ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ ఫుడ్ తినకపోవడం వస్తుంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. సారీ, 1 గంట అయిపోయింది. లాస్ట్ మేబీ 1 or 2 క్వశ్చన్స్. కాబట్టి మళ్ళీ ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద ఈజ్ అ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ హెల్త్, టువర్డ్స్ మ్యాన్, టువర్డ్స్ యూనివర్స్, టువర్డ్ నేచర్. కాబట్టి వాటి నువ్వు ప్రపంచం ఏంటి అనే కనెక్షన్లో మాట్లాడదు. సో వేర్ ఇస్ అదర్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ ఎలోపతి సిస్టమ్, రిడక్షనిస్ట్, పన్ను, లివర్, హార్ట్. దట్ ఈస్ ఎమర్జెన్సీలో ఎలోపతిని వాడాలి, సర్జరీస్కి ఎమర్జెన్సీ వాడాలి. లాంగ్ టర్మ్ ప్రాబ్లం వస్తే అలోపతి కంటే ఆయుర్వేదం వైపు రావడం ఒక తెలివైన వాడు చేసే పని. లేదంటే నేను చాలా అనుకుంటే మాత్రం నేను ఆయుర్వేదం వైపు నేను రమ్మని చెప్పను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, స్కిన్ ఈజ్ ఆల్వేస్ ఒకటి. అందరి స్కిన్ ఒకటి కాదు, మనిషికి మారిపోతూ ఉంటుంది. పైనుంచి కింద వరకు స్కిన్ అంతా ఒకటే, వేరే స్కిన్లు ఉండవు. ముఖానికి వేరే స్కిన్, ఈ మెడకు వేరే స్కిన్, దీనికి వేరే క్రీమ్ రాయి, ఇక్కడ వేరే క్రీమ్ రాయి, కళ్ళ కింద వేరే రాయి, చేతులకు వేరే రాయి, కుడి చేతికి వేరే రాయి, ఎడం చేతికి వేరే, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క కమర్షియల్ యాంగిల్ ఉన్నది తప్పించి మీకు ఉపయోగపడేవి కాదు. అలాగే మీరు వాతమా, పిత్తమా, కఫమా అనేది వివరంగా చూసుకుని, వాతం వాళ్ళకి వేరు, పిత్తం వాళ్ళకి వేరు, కఫం వాళ్ళకి వేరు, రకరకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే మీ జీర్ణ వ్యవస్థని ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోండి, నీట్గా ఉంచుకోండి. గట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ మెయింటెనెన్స్. ఎప్పుడు ఆకలి ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇందా చెప్పినట్టు వంటింట్లో మీరు ఉన్నప్పుడు వంటింట్లో ఇది మంచిదా, అది మంచిది, ఏది దొరికితే ముఖాన్ని రాసేసుకోండి, ఏది దొరికితే తలకు రాసేసుకోండి. సింపుల్. వాతానికి అంటే ఫుడ్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా సార్ వాత శరీరానికి? ఇప్పుడు ఇంకా స్పెసిఫిక్ ఈ క్లాస్ లో మాట్లాడడం కుదరదాం. ఓకే సార్. అడిగిన వాళ్ళు మళ్ళీ అడగద్దు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి.
మనకు ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఉంది సార్, ఒక్కసారి చెప్పండి సార్, కొత్త వాళ్ళకి తెలియదు కదా. సార్ నేను చెప్పలేకపోతే నేను చెప్తాను సార్. మీరు చెప్పండి. డాక్టర్ గారు ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తారు. స్పెసిఫిక్ గా మనకి పర్టికులర్ మనిషికి పర్టికులర్ తత్వానికి పని ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా సజెస్ట్ చేయడానికి కానీ మెడిసిన్స్ కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది సార్. నెంబర్ అందరికీ తెలుసు. దాంట్లో ఆన్లైన్ కన్సల్టేషన్ 500 రూపీస్. అది మీరు పే చేసి టైం తీసుకుంటే సార్కి మీ డౌట్స్ అన్ని తీరుస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా? కన్సల్టేషన్ గురించి యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టామండి, దానిలో కూడా ఉంది. గుడ్. ఒకవేళ ఇది చెప్పండి మా శ్రీనివాస్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. ఒకవేళ ఇంచుమించుగా ఎన్ని వీడియోస్ ఉన్నాయి మనవి? మన 400 దాకా ఉన్నట్టుంది సార్ మొత్తం. అంటే సో 400 పబ్లిక్ లో పెట్టినవి పబ్లిక్ వరకు పెట్టాము. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి వరుసగా. ఇంచుమించుగా 400-500 వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ అంటే ఇలా 2 hours మాట్లాడడం దాంట్లో మీకు